డీక్యూఎల్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో డీక్యూఎల్ సింటాక్స్ చెప్పండి. సెలెక్ట్ from star or column name from value table and value names. డిస్కస్ చేసింది. అయితే నిన్న మీకు ఒక పాయింట్ ఏం చెప్పా అంటే లైక్ సెలెక్ట్ అనేది ఎటువంటి ఇంపాక్ట్ చేయదు డేటాబేస్ మీద అని చెప్పాను. సో కంప్లీట్ గా డేటాబేస్ లో ఉన్న టేబుల్స్ లో ఉన్న వాల్యూస్ స్టోర్డ్ ఉంటాయి. సెలెక్ట్ ఏంటంటే అక్కడ వరకు మనకి విజువలైజేషన్ వరకు ఎలా ఉంటుందని చెప్పాను. ఇంకొంచెం డీటెయిల్గా వెళ్ళి కొన్ని చూపిస్తాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ద కస్టమర్ టేబుల్. ఓకే, సో కస్టమర్ టేబుల్ ఏముందంటే అతని పర్సనల్ డీటెయిల్స్ అని ఉన్నాయి అండ్ సివిల్ స్కోర్ కూడా ఉంది. ఇన్ కేస్ నేను చూపించేటప్పుడు ఓకే ఐ వాంట్ టు షో ఇన్ పర్సంటేజ్ ఆర్ ఐ వాంట్ టు యాడ్ 10 or 20. ఓకే, అండ్ దెన్ డిఫాల్ట్ గానే కొన్ని కాలమ్స్ యాడ్ చేయాలనుకుంటున్నా. ఈవెన్ దట్ డేటాబేస్ మీద లేకపోయినా ఐ వాంట్ టు యాడ్ ఫ్యూ కాలమ్స్ స్టాటికల్ గా. సో అది విజువలైజేషన్ ఎలా చూపించాలనేది ఒకసారి చూపిస్తున్నా. రాస్తున్నా చూడండి. సో ఫస్ట్ ఐ విల్ టేక్ 2 columns only. కస్టమర్ ఐడి, ఓకే, ఫస్ట్ TOMR నేమ్, ఓకే, CIPIL ఫ్రమ్ కస్టమర్స్. సో మీరు ఇక్కడ చూడొచ్చు మన టేబుల్లో అరౌండ్ 10 to 12 columns ఉన్నాయి. బట్ ఐఎమ్ షోయింగ్ త్రీ కాలమ్. ఓకే, సో ఇక్కడ సివిల్ వచ్చేసి ఒక్కొక్కరికి 750, 800 అలా ఉంది కదా. సో ఇఫ్ ఐ వాంట్ టు షో లైక్ యాక్చువల్ సివిల్ హైయెస్ట్ వాల్యూ ఎంతో చూపించాలనుకుంటున్నాను. లైక్ 1200కి 800 మీ సివిల్ ఉంది అలా చెప్తారు కదా. సో హైయెస్ట్ వాల్యూ నేను చూపించాలనుకుంటున్నాను. అది డేటాబేస్ లో ఉందా? లేదు. బట్ ఐ క్యాన్ యాడ్ ఇట్ ఇన్ ద సెలెక్ట్ క్వైరీ. సో అది ఎలా అనేది ఒకసారి చూపిస్తున్నా చూడండి. సో సెలెక్ట్, సేమ్ ఇవే కాలమ్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఏంటంటే హైయెస్ట్ 1200 అనుకోండి. 1200 యాజ్ highest from customers. క్లియరా? సో 1200 అనే వాల్యూ డేటాబేస్ లో ఉందా? లేదు. బట్ విజువలైజేషన్ దగ్గర ఏంటి ఐ కెన్ షో ఎనీథింగ్ అనమాట. క్లియర్ గా ఇది. సో సెలెక్ట్ అనేది ఫస్ట్ పాయింట్, ఇట్ విల్ నాట్ ఇంపాక్ట్ ఆన్ డేటాబేస్. సెకండ్ ఏంటి, యూజింగ్ సెలెక్ట్ క్వెరీ యూ కెన్ గెట్ వాట్ ఎవర్ యూ వాంట్ ఓకే ఇన్ ద విజువలైజేషన్. ఇది 2 points అనమాట. క్లియర్ గా ఇక్కడ వరకు? ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్దాం. విల్ గో ఇన్ టు ద థింగ్స్. సార్ ఒకసారి రిపీట్ చేయండి సార్, అర్థం కాలేదు. సార్ మీకు హైయెస్ట్ కావాలంటే సార్ట్ చేయొచ్చు కదా సార్. అర్థం కాలేదండి. హైయెస్ట్ కావాలంటే సార్ట్ చేయొచ్చు కదా. హైయెస్ట్ కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 900 మార్క్స్ వచ్చినాయి అంటారు. ఎంతకు వచ్చినాయి అంటే ఎలా చెప్తారు? లైక్ టోటల్ ఎన్ని మార్క్స్ ఉంటాయి ఓవరాల్ అన్ని సబ్జెక్ట్స్ మీద? 1000 మార్క్స్ అనుకోండి. సో దాంట్లో మీకు 800 వచ్చినాయి. సో ఇలాంటి డేటా అనేది కాలంలో లేదు అనుకోండి. ఓకే, బట్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఓకే యూ కెన్ యాడ్ ఇట్ లైక్ దిస్ ఇన్ ద సెలెక్ట్ క్వైరీ. సో ఆ వాల్యూ అనేది యాక్చువల్గా డేటాబేస్ మీద ఉండదు, బట్ యూ కెన్ యాడ్ ఇట్ ఇన్ ద క్వైరీ అనమాట. క్లియరా ఇది? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సివిల్ స్కోర్ ఉంది. ఇఫ్ ఐ వాంట్ యాడ్ 1000 టు ది సివిల్ స్కోర్, ఓకే, CIBIL ప్లస్ 1200 యాజ్ హైయెస్ట్. సో యాడ్ అయిందా 1200 అనేది సివిల్ కి? సో ఐ క్యాన్ యాడ్ మల్టిపుల్ కాలమ్స్ అనమాట విజువలైజేషన్ లో, విచ్ ఈస్ నాట్ దేర్ యాక్చువల్. డేటా ఎలా తీసుకున్నారు సార్? టేబుల్ సిబిల్ న్యూస్ స్కోర్ ఎలా వచ్చింది సార్ ఈ డేటా? సార్ కస్టమ్ టేబుల్ సార్ అది? ఏంటండి? కస్టమ్ టేబుల్ సార్ అది?
ప్రీ డిఫైన్ టేబుల్ అండి. కస్టమ్ టేబుల్ ఏంటి సేమ్ ఇప్పుడు నిన్న ఎలా అయితే క్రియేట్ చేసాం సేమ్ అలాగే క్రియేట్ చేసాం. ఒక పని చేద్దాం. సో ఇది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో నిన్న నిన్న ఏదైతే చేసామో సో దానికి కనెక్ట్ అవుదాం. యూస్ జేఎన్టీయు. సో నిన్న టేబుల్స్ క్రియేట్ చేసి నీకు గుర్తున్నాయి కదా, ఏమేమి టేబుల్స్ క్రియేట్ చేసాం? స్టూడెంట్ అనే టేబుల్ క్రియేట్ చేసాం. ఎస్ సార్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. సో ఎందుకు ఎర్రర్ వచ్చింది? టేబుల్ నేమ్ అనేది తప్పు ఇచ్చాను. సో స్టూడెంట్ 1 సార్. okay, so actually there are 2 students here. Okay, so if I want to show like how many marks he is going to get, like నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి, సో 1000 మార్క్స్ కి ఉండబోతుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ నేను చూపించాలనుకున్నా విజువలైజేషన్ లో. సో వాట్ ఐ కెన్ పుట్, ఓకే, సెలెక్ట్ ఐడి కామా నేమ్ కామా 1000. ఓకే, సో ఇలా నేను విజువలైజేషన్ కాలమ్స్ ని యాడ్ చేసుకోవచ్చు, మల్టిపుల్ థింగ్స్. ఓకే, సో ఐ కెన్ యాడ్ ద కాలమ్ ఆల్సో, లైక్ కాలమ్స్ ని ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ కానీ. సో మల్టిపుల్ థింగ్స్ నేను విజువలైజేషన్ లో చూపించచ్చు అనమాట. ఇది క్లియర్ ఇక్కడ వరకు? ఓకే, డోంట్ గెట్ వరీ. అగైన్ మళ్ళీ ఇవాళ కన్స్టెంట్ అయిపోద్ది. కన్స్టెంట్ అయిన తర్వాత ఈ టాపిక్ గురించి కొంచెం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో ఈ పాయింట్స్ నేను ఎందుకు చెప్తున్నా అంటే, సో ఏదైతే మీకు డేటాబేస్ ఉంటుందో, సో డేటాబేస్ కి సెలెక్ట్ క్వైరీకి ఎటువంటి సంబంధం లేదు. ఓకే, సెలెక్ట్ క్వైరీ అనేది డేటాబేస్ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిదు. సో సెలెక్ట్ క్వైరీ ఏంటంటే మీ విజువలైజేషన్ కోసం. సో క్లయింట్ మీకు కొన్ని చెప్పాడు అనమాట, కొన్ని పాయింట్స్ చెప్పారు, నాకు ఈ పాయింట్ లో క్వైరీ కావాలని అడుగుతారు. సో మీరు విజువలైజ్ చేసి దాన్ని క్వైరీని మీకు కావాల్సినట్టు రాసుకోవచ్చు అనమాట. క్లియర్ అయితే? సో దీని గురించి డీటెయిల్ గా మళ్ళీ క్లాస్ ఎండ్ లో ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఇక్కడతో సెలెక్ట్ క్వైరీ అంటే, సెలెక్ట్ క్వైరీ మీకు అర్థమైంది కదా. సో సెలెక్ట్ క్వైరీ ఎందుకు వాడతాం? టు షో ద డేటా ఇన్ ద టేబుల్. ఓకే, దాన్ని మనకు కావాల్సినట్టు మ్యానిపులేట్ చేయొచ్చు, ఫిల్టర్ చేయొచ్చు, సార్టింగ్ చేయొచ్చు. క్లియర్ కదా ఇది? డన్. విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్. అదే ఫస్ట్ క్లాస్ లో చెప్పే కదా, డ్రా చేయకండి. సో ఇది రికార్డింగ్ లో ఉంటుంది కదా. ఓకే, సో విల్ గో టు ద నెక్స్ట్ వన్. సో ఎలియాస్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది SQL లో. సో SQL లో ఎలియాస్ కాన్సెప్ట్ ఏంటంటే, SQL alias are used to give table or a column in it, give a name to table, column or a temporary name. సో ఇక్కడ ఎలియాస్ కాన్సెప్ట్ అనేది దేనికి వాడతాం అంటే, సో టేబుల్ యాక్చువల్ కాలమ్ నేమ్ ఒకటి ఉంటుంది, దాని బదులు మీరు వేరే నేమ్ చూపించడానికి యూజ్ ఎలియాస్ అనమాట. సో ఎలియాస్ ని మీరు దేంతో రిప్రజెంట్ చేస్తారంటే యాస్ తో రిప్రజెంట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఎలియాస్ అనేది మీరు లైక్ కాలమ్స్ కి ఇవ్వచ్చు, టేబుల్స్ కి ఇవ్వచ్చు. క్లియర్ కదా ఇది? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐడి ఉంది. ఓకే, ఈ ఐడి అనేది ఏంటో మనకు తెలియదు. ఒక 100 టేబుల్స్ ఉన్నాయి, ఐడి అంటే తెలియదు. సో దీన్ని కస్టమర్ ఐడి అని చూపించాలనుకుంటున్నాం. ఓకే, సో సెలెక్ట్ ఐడి యాజ్ కస్టమర్ ఐడి. క్లియరా? రియల్ టేబుల్ ఏముంది, ఐడి అనే ఉంటుంది. బట్ విజువలైజేషన్ చేసినప్పుడు ఏం చేసాం, కస్టమర్ ఐడి అని చేంజ్ చేసి చూపించాం. ఏం యూజ్ చేసి? ఎలియాస్ యూజ్ చేసి. ఓకే, సో ఎలియాస్ విల్ బి రిప్రజెంట్ యాజ్ అనమాట. ఓకే, ఇన్ కేస్ మీకు ఇది వాడడం అలవాటు అయిపోయింది అనుకోండి, సో నో నీడ్ టు మెన్షన్ యాజ్ అనమాట, డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసేయచ్చు. ఓకే, ప్రాక్టీస్ చేసేటప్పుడు యాజ్ పెట్టండి. ఇన్ కేస్ నాకు అర్థమైంది, క్లియర్ గా కాన్సెప్ట్ క్లియర్ అనుకుంటే డైరెక్ట్ గా ఐడి కస్టమర్ ఐడి అని రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సేమ్ టేబుల్ నేమ్ కూడా మీరు ఎలియాస్ ఇవ్వచ్చు. ఓకే, సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా అప్లై అయ్యింది. సో ఎలియాస్ అనేది మనం ఎక్కడెక్కడ ఇస్తాం? టేబుల్ కి ఇస్తాం, కాలమ్స్ కి ఇస్తాం. ఇట్స్ ఏ టెంపరీ నేమ్. ఏదైతే మనం సెలెక్ట్ క్వైరీలో విజువలైజ్ చేస్తామో అవుట్పుట్ లో, సో దానికి మా నేమ్ అనేది అసైన్ అవుతుంది. ఓకే, ఇట్ విల్ నాట్ స్టోర్ ఇన్ ద డేటాబేస్. ఇది క్లియర్ కదా? సో డిక్యూఎల్ క్వైరీ క్లియర్, ఎలియాస్ కాన్సెప్ట్ క్లియర్. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి అడగండి ఎలియాస్ పరంగా. ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్? ఒకసారి క్వైరీ రాసి చూపిస్తారా సార్ ఎలియాస్ ది? యా, ఇదే అండి. ఇది స్టూడెంట్ టేబుల్ కదా. హలో, యా అండి. ఇది స్టూడెంట్ టేబుల్. ఓకే, ఇక్కడ ఐడి అంటే ఏంటో తెలియదు. మనకు తెలిసింది ఏంటి, స్టూడెంట్ కి మనం ఇచ్చేది రోల్ నెంబర్ ఇస్తాం. సో ప్లేస్ నేను అక్కడ ఐడి ప్లేస్ లో ఐ వాంట్ టు షో యాజ్ ఏ రోల్ నెంబర్. సో దానికి ఏం చేస్తాం అంటే, సో ఏదైతే కాలం ఉందో ఐడి యాజ్ రోల్ నెంబర్ కామా నేమ్ కామా ఈమెయిల్. సో రోల్ నెంబర్ అని చూపిస్తుంది. బట్ రియల్ టైం టేబుల్ ఏముంటుంది, ఐడి అనే ఉంటుంది. బట్ విజువలైజేషన్ చేసేటప్పుడు
మన రోల్ నెంబర్ అనేది చూపిస్తాం. క్లియరా? సో ఇలా మీరు కాలం నేమ్ కి ఎలియాస్ అని చెప్పి ఇలా ఇస్తే సో ఇట్ విల్ టేక్ ద ఎలియాస్ నేమ్. సేమ్ టేబుల్ కూడా అంతే. సో టేబుల్ స్టూడెంట్ ని మనం ఎలియాస్ అని చెప్పి యాజ్ అని చెప్పి మీరు ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ ఇవ్వచ్చు. ఓకే, రియల్ ఇది అంటే డేటాబేస్ మీద ఎఫెక్ట్ అవ్వదు కదా సార్? చాలా డిఫరెంట్ గా ఉంటాయి రియల్ టైం కి. సో మీరు ఆ క్వైరీని మీరు బ్యాక్ ఎండ్ డెవలపర్ కానీ పవర్ బిఐ ట్యాబ్లెట్కి ఇవ్వాల్సి వచ్చింది. ఇచ్చినప్పుడు వాడికి ఏం అర్థం కాదు కాలం నేమ్స్ అనేవి. మీరు ఇచ్చేటప్పుడు ఏంటంటే ప్రతి కాలము దీని యాక్చువల్ నేమ్ ఇది అని పాస్ చేస్తే వాడు ఆ నేమ్ తో పిక్ చేసుకుంటాడు. క్లియర్ ఇది? సార్ ఇప్పుడు అది వర్చువల్ గా డేటానే స్టోర్ అవుతుందా టెంపరీగా? ఎక్కడ డేటా స్టోర్ అవుతుందండి. అదే ఫస్ట్ నేను చెప్తుంది. డిక్యూఎల్ క్వైరీ అనేది ఎటువంటి డేటాబేస్ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించదు. సో డేటాబేస్ లో ఉన్న రికార్డ్స్ మీకు చూపించడం, విజువలైజ్ చేయడమే దాని పని. ఓకే, విజువలైజ్ చేసేటప్పుడు మీరు ఎలా అయినా విజువలైజ్ చేయొచ్చు. అక్కడ ఉన్న కాలమ్స్ ని యాస్టీస్ చూపించాలని లేదు. సో దాన్ని మీరు ఎటు కావాలంటే అటు మార్చి చూపించచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టేబుల్ స్టోర్ అయినప్పుడు ఎలా స్టోర్ అయింది, ఐడి నేమ్ అలా స్టోర్ అయింది కదా. ఇన్ కేస్ నేను నేమ్ ముందు పెట్టాను అనుకోండి, సో ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద నేమ్. క్లియరా? సో మామూలుగా టేబుల్ అలా ఉంది, ఐడి నేమ్ ఈమెయిల్ ఐడి అలా ఉంది కదా. సో బట్ మీరు విజువలైజ్ చేసేటప్పుడు మీకు ఎలాగా ఉంటారో దాన్ని అలా చేంజ్ చేసుకుని విజువలైజ్ చేయొచ్చు. క్లియర్ కదా ఇది? సార్ ఎలియాసిస్ అనేది డిక్యూఎల్ కమాండ్ లో ఒకటే యూజ్ చేయాలా లేకుంటే వేరే దాంట్లో కూడా యూజ్ ఓన్లీ సెలెక్ట్ క్వైరీలోనే ఎలియాస్ అనేది యూజ్ అవుతుందండి. ఓకే ఓకే సార్ ఇప్పుడు ఇందాక డేటా చూపించారు కదా సార్, కస్టమైజ్డ్ డేటా, అది ఎలా తీసుకున్నారు సార్? అది ర్యాండమ్ గా తీసుకున్నారా సార్? అది ఏమైనా డేటా అనేది అర్థం కాలేదండి. ఇందాక 2 కాలమ్స్ వచ్చినాయి కదా సార్, సిబిల్ సంథింగ్. ఇక్కడ మీరు ఇప్పుడు నా స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి పెడితే మనకి అవుట్పుట్ లో ఎన్ని వస్తాయి కాలమ్స్? ఈమెయిల్ అండ్ నేమ్ వస్తుంది సార్. నేమే వస్తుంది. 2 కాలమ్స్ కదా వచ్చేది. సో ఇక్కడ మీరు ఏదైతే మెన్షన్ చేస్తారో మీకు అవుట్పుట్ లో అదే ప్రింట్ అవుతుంది. అంటే ఆల్రెడీ మనం డేటా ఇచ్చి ఉండాలి కదా సార్ ముందే. మనం నిన్న నాట్ కూడా సార్ అది ఫస్ట్ థింగ్ నిన్న క్లాస్ లో సో మీ ముందే డేటాబేస్ క్రియేట్ చేసాం, మీ ముందే టేబుల్స్ Yes, sir. కదా, టేబుల్స్ క్రియేట్ చేసి మీ ముందే ఇన్సర్ట్ చేశాను. ఓకే, అక్కడి నుంచి కదా కంటిన్యూ చేస్తుంది, కొత్త టేబుల్స్ ఏం తీసుకోలేదు కదా. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్, క్లియర్ గా ఉండండి. సో ఇన్ కేస్ మీరు అసలు ముందు ప్రాక్టీస్ చేయండి, సో కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఓకే సో నిన్న మీ ముందే కదా ఈ టేబుల్ క్రియేట్ చేసి దీంట్లోకి ఇన్సర్ట్ చేసింది. సార్. యా అదే అండి. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ థింగ్. సో ఎలియాస్ కాన్సెప్ట్ క్లియర్ కదా? ఓకే, ఆన్లైన్ ఎలియాస్ అనేది అర్థమైందా? సార్ ఇది జాయినింగ్ సార్ యా సార్ చెప్పండి. మల్టిపుల్ టేబుల్స్ జాయిన్ అప్పుడు యూజ్ చేయొచ్చా సార్ ఇది ఎలియాస్? యా మల్టిపుల్ టేబుల్స్ రాసినప్పుడు కూడా యూజ్ చేయొచ్చు అండి. సో ఎక్కడైతే సెలెక్ట్ క్వెరీ వాడతారో అక్కడ ఎలియాస్ వాడొచ్చు. సో అదే ఎస్క్యూఎల్ అనేది ఎలియాస్ లో నేమ్ నే పిక్ చేసుకుంటది. క్లియరా? థ్యాంక్ యూ సార్. యా డన్ అండి. ఇంకా మనం రేపు క్లాస్ లో ఇంకా ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం దీని గురించి. బట్ సెలెక్ట్ క్వెరీ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో సెలెక్ట్ క్వెరీ అనేది మీరు ఎలా అయినా రాయొచ్చు. సో ఇక్కడ స్టూడెంట్ అని టేబుల్ ఉంది, 4+6 అని పెడుతున్నాం. ఇట్ విల్ ప్రింట్ ద అవుట్పుట్ ఆల్సో. ఓకే, మీరు సెలెక్ట్ తర్వాత ఏదైతే నేమ్స్ మెన్షన్ చేస్తారో దాని ప్రకారం అది అవుట్పుట్ ప్రింట్ చేస్తుంది. క్లియర్ కదా ఇది? ఓకే సార్ లాస్ట్ లో ఏ సెమీకోలన్ పెట్టాలా సార్? ఏంటండి? లాస్ట్ లో మనం కొరీకి ఏ సెమీకోలన్ పెట్టాలా సార్? అర్థం కాల. అక్కడ అదే ఏ అండి, సెమీకోలన్ టేబుల్ నేమ్ కూడా ఎలియాస్ ఇవ్వచ్చు అని చెప్తున్నాను. ఇప్పుడు మీరు కాలం నేమ్ కి ఎలియాస్ ఇస్తున్నారు కదా, సేమ్ అలాగే టేబుల్ నేమ్ కూడా ఎలియాస్ ఇవ్వచ్చు అని చెప్తున్నాను. సో ఎలియాస్ కాన్సెప్ట్ వెరీ సింపుల్. ఓకే, ఏదైతే మీకు రియల్ టైం టేబుల్ ఉంటుందో ఆ టేబుల్ నేమ్ కానీ కాలం నేమ్ కానీ యూ కెన్ అసైన్ ద టెంపరీ నేమ్స్. ఓకే, ఏదైతే టెంపరీ నేమ్ అసైన్ చేస్తారో అది అవుట్పుట్ లో అదే ప్రింట్ అవుతుంది. సో ఎలియాస్ అనేది దానికి వాడతారు. ఓకే, రియల్ టైంలో మీకు డేటా లిస్ట్ కి క్వైరీ పంపించినప్పుడు ఏం చేస్తారంటే ఐడి అని పంపరు, సెలెక్ట్ ఐడియాస్ రోల్ నెంబర్ అని చెప్పి పంపిస్తారు. సో ఆడు ఏం చేస్తాడంటే పిక్ చేసుకున్నప్పుడు రోల్ నెంబర్ అనే పిక్ చేసుకుంటాడు. ఆ టెంపరీ నెంబర్ బేసిస్ మీద డేటాని ఫెచ్ చేసుకుంటాడు. క్లియర్ కదా ఇది? ఓకే, కంగారు పడద్దు, ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. సో అన్ని టాపిక్స్ లో మళ్ళీ ఇవే కవర్ అవుతాయి. ఓకేనా? సో ఎవరికైతే నేను క్లాస్ అర్థం కాలేదో అగైన్ ఐఎమ్ రైటింగ్ ఆల్ ద DDL, DML, DQL కమాండ్స్. ఓకే, విత్ కన్స్టెంట్స్. సో కన్స్టెంట్స్ అనే టాపిక్ స్టార్ట్ చేస్తున్నా. అగైన్ నేను ఏదైతే చెప్పానో మళ్ళీ కన్స్టెంట్స్ లో మళ్ళీ ఆ టాపిక్స్ అన్ని మళ్ళీ రిపీట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ చేస్తున్నా. మళ్ళీ రేపు అగైన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద న్యూ కాన్సెప్ట్ ఆన్ DQLs. ఇవన్నీ మళ్ళీ రేపు కవర్ అవుతాయి. సో ఇప్పుడు అర్థం కాకపోయినా ఫర్దర్ గా ప్రాక్టీస్ చేసే కొద్దీ మళ్ళీ నేను చెప్పే కొద్దీ మీకు సార్ ఒక డౌట్ సార్. హలో సార్, ఇప్పుడు మీరు కన్స్టెంట్స్ చెప్తున్నారు కదా, ఇప్పుడు అవునండి. రియల్ టైమ్ లో ఆల్రెడీ ఉన్న కన్స్టెంట్స్ ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయగలం సార్ టేబుల్ మీద? టాపిక్ స్టార్ట్ అవునండి. టాపిక్ అంతా అయినా అడగచ్చు. ఓకే సార్. ఒక్కసారి టాపిక్ మొత్తం చెప్పిన తర్వాత విల్ గో ఇంటు ద ఓకే క్వశ్చన్. సార్. కన్స్టెంట్ స్టార్ట్ అంతా అయిపోయిన తర్వాత. ఓకే, సారీ సార్. యా డన్ అండి. సో విల్ గో టు ద నెక్స్ట్ వన్.
సో ప్లీజ్ అండి డ్రా చేయకండి. సో థింగ్ ఏంటంటే మనం ప్రిపేర్ అవస్తాం కదా. మామూలుగా యాక్చువల్గా ఏంటంటే సైన్స్ ప్రకారం ఎవరైనా ఏదైనా ప్రిపేర్ అయ్యి వెళ్ళారు అనుకోండి. సో 10% ప్రిపేర్ అయితే దాంట్లో 5% చెప్పగలరు. ఇంకా డిస్టర్బ్ అయ్యాం అనుకోండి 1 or 2% వస్తుంది. సో కంప్లీట్గా డెలివరీ అవ్వదు. సో కొంచెం చూడండి. సో ఇబ్బంది లేకుండా చూడండి ఒకరికొకరికి. ఓకే, సో కన్స్టెంట్స్ అనే టాపిక్ డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు దాకా మనం ఏం చేసాం, టేబుల్స్ ని క్రియేట్ చేసాం, దానికి ఒక డేటా టైప్ ఇచ్చాం. ఓకే, బట్ దెర్ ఇస్ వన్ మోర్ కాన్సెప్ట్ కాల్ కన్స్టెంట్స్. సో కన్స్టెంట్స్ అనేది దేనికి వాడతాం అంటే, రికార్డింగ్ రన్నింగ్ లో ఉందండి. రన్నింగ్ లో ఉంది. ఓకే, సో ఏదైతే మీకు రికార్డ్ ఇన్సర్ట్ అవుతాయి కదా, సో ఆ రికార్డ్స్ ఇన్సర్ట్ అయ్యే వాటిని ఫిల్టర్ చేసి ఇన్సర్ట్ చేస్తాం బేస్డ్ ఆన్ ద కండిషన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోషల్ మీడియా తీసుకుందాం. ఒక సోషల్ మీడియా పేజ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో వాటిలో ఏంటి, మీరు రిజిస్టర్ అవుతారు. రిజిస్టర్ అయినప్పుడు ఇన్ కేస్ మీరు ఆల్రెడీ అకౌంట్ నుండి సేమ్ నెంబర్ ఇస్తే ఏమని చూపించింది, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది. ఓకే, దేర్ ఆర్ ఫ్లిప్కార్ట్ అలాంటివి తీసుకోండి. ఫ్లిప్కార్ట్ వాటిలో అడ్రస్ 1 అడ్రస్ 2 అని ఉంటాయి. అడ్రస్ 2 పైన 1 కంపల్సరీ ఇవ్వాలి. ఓకే, సో నెక్స్ట్ ఇన్ కేస్ ఫేస్బుక్ లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు లేదు, ప్రీవియస్ గా ఏంటంటే అబౌవ్ 18 years వాళ్ళని అలో చేసింది. సో ఇన్ కేస్ డేట్ ఆఫ్ బర్త్ తక్కువ ఇచ్చారనుకోండి, 18 కన్నా బిలో, అప్పుడు ఇట్ విల్ అలో యూ టు క్రియేట్ ద అకౌంట్, చేయదు కదా. సో దేర్ ఆర్ కండిషన్స్. ఓకే, డేటా ఇన్సర్ట్ అయ్యేటప్పుడు ఇలాంటి కండిషన్స్ ని మనం డేటాబేస్ లో అచీవ్ చేయొచ్చు. సో దానికి మనం యూజ్ చేసేది కన్స్ట్రెంట్ అనమాట. సో కన్స్ట్రెంట్ ఏం చేస్తుంది అంటే, మీరు ఏదైతే రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తారో టేబుల్లోకి, ఇన్సర్ట్ అయ్యేటప్పుడు ప్రతి రికార్డ్ని అది వ్యాలిడేట్ చేసి రిజల్ట్ యాక్యురేట్ అయితే ఇన్సర్ట్ చేస్తుంది. యాక్యురేట్ కాకపోతే ఇట్ విల్ త్రో ద ఎర్రర్. ఎలా అయితే మీరు ఫోన్ నెంబర్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నెంబర్తో మళ్ళీ రిజిస్టర్ అవుతున్నప్పుడు ఫోన్ నెంబర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని ఇచ్చింది కదా, సేమ్ అలాగే డేటాబేస్ కూడా ఏం చేస్తుంది అంటే నాట్ యూనిక్ రికార్డ్ అనేది ఎర్రర్ త్రో చేస్తుంది. ఎలా అయితే అడ్రస్ 1 ఇవ్వకపోతే నాట్ నల్ అని చెప్పిందో, ఇది కంపల్సరీ ఫిల్ చేయాలి మ్యాండేటరీ కాలం అంటుందో, అలాగే డేటాబేస్ కూడా ఇది నాట్ నల్ కాలం అని చెప్పింది. ఓకే, మీరు ఇమాజిన్ చేయండి, దెర్ ఇస్ ఏ ఫామ్ లో మీరు ఫిల్ చేసినప్పుడు ఫస్ట్ నేమ్ మ్యాండేటరీ, సెకండ్ నేమ్ మ్యాండేటరీ అంటది, అడ్రస్ మ్యాండేటరీ అంటది, 2 అనేది నాట్ మ్యాండేటరీ. క్లియర్ కదా, ఇది క్లియర్ కదా. సో ఇలాంటి కండిషన్స్ మనం అచీవ్ చేయడానికి వీ కెన్ యూస్ కన్స్ట్రెంట్ ఇన్ ద డేటాబేస్. ఓకే, ఒకసారి డెఫినేషన్ చదువుతున్నా చూడండి. కన్స్ట్రెంట్ ఈజ్ ఎ రూల్ applied to a column or a table to enforce data integrity and consistency in the database. సో ఏదైతే డేటా ఇన్సర్ట్ అవుతుందో అది కన్సిస్టెన్సీగా అంటే ప్రాపర్గా ఉండేటట్టు కన్స్టెంట్ అనేది చూసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ కన్స్టెంట్స్ ఆర్ యూజ్డ్ టు ఎన్ష్యూర్ ద డేటా ఇన్ ద డేటాబేస్ అడ్హెన్స్ టు సర్టైన్ క్రైటీరియా సచ్ యాజ్ యూనిక్నెస్, నాట్ నలబిలిటీ ఆర్ రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ. సో ఇది ఫస్ట్ చేసే పని ఏంటంటే, దీంట్లో వచ్చేసి దీనికి ప్రాపర్టీస్ వచ్చేసరికి ఏంటంటే యూనిక్ రికార్డ్స్ ని మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ ఎంటీ వాల్యూస్ ని ఇన్సర్ట్ చేయలేదు. నెక్స్ట్ రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అంటే, సో దేర్ ఈస్ ఏ టేబుల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ తీసుకోండి. మీకు ఫ్లిప్కార్ట్ లో కంపెనీ లేకుండా ఒక ప్రోడక్ట్ ఉంటుందా, ప్రతి ప్రోడక్ట్ ఒక కంపెనీ ఏమైనా చూపిస్తారు కదా. ఇన్ కేస్ కంపెనీ లేకుండా ఏదైనా ప్రోడక్ట్ ఇన్సర్ట్ అయింది అనుకోండి, బ్యాక్ అండ్ విల్ నాట్ అలో టు షో ద పేజ్. ఆ పేజ్ అనేది ఎర్రర్ త్రో చేస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సో మీరు ఫేస్బుక్ లో ఫీడ్స్, ఇన్స్టాగ్రామ్ లో ఫీడ్స్ చూస్తూ ఉంటారు, వీడియోస్ అవన్నీ. యూజర్ నేమ్ ఇమేజ్ లేకుండా వస్తుందా, అసలు యూజర్ లేకుండా డేటా వస్తుందా, రాదు కదా. కంపల్సరీ యూజర్ ఉంటేనే అతన్ని అప్లోడ్ చేయగలడు. ఇన్ కేసు ఎవరైనా హ్యాకర్ బ్యాక్ ఎండ్ నుంచి వచ్చి డేటా ఫీడ్స్ అన్వాంటెడ్ డేటాను ఇన్సర్ట్ చేద్దాం ట్రై చేశారు, వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ త్రో ద ఎర్రర్. ఏమని త్రో చేసింది అంటే, మెయిన్ కస్టమర్ టేబుల్లో డేటా లేదు, సో కస్టమర్ టేబుల్లో డేటా లేకుండా నేను ఇక్కడ అలో చేయను అని క్లియర్ గా చెప్పింది. సో ఇలాంటి కండిషన్ అచీవ్ చేయడానికి వాట్ వి యూజ్ ఫారెన్ కి. క్లియర్ కదా. సో ఇలాంటివన్నీ ఎలా వస్తాయి మనకి, త్రూ కన్స్ట్రెంట్ ద్వారా వస్తాయి. ఓకే, నెక్స్ట్ if an insert, update or delete operation violated a constraint rule, the database reject the operation and raise an error. సో మీరు ఇన్సర్ట్ చేసినప్పుడు కానీ, అప్డేట్ చేసినప్పుడు కానీ, డిలీట్ చేసినప్పుడు కానీ కండిషన్స్ కనుక మెట్ అవ్వకపోతే ఇట్ విల్ త్రో ద ఎర్రర్, సింపుల్ గా. ఓకే, సో కొంచెం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం, ఒక్కొక్కటి ఇక్కడ మెన్షన్ చేసిన దాని ప్రకారం. సో దెర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్ నల్. సో నల్ అంటే ఒక ఎంటీ వాల్యూ అనమాట. ఓకే, ఎంటీ నథింగ్ బట్ మీరు అడ్రస్ 1 అడ్రస్ 2 అన్నారు. సో అడ్రస్ 2 ఇవ్వకపోతే దాన్ని నల్ అంటారు అనమాట, నల్ వాల్యూ అంటారు. ఓకే, సో నల్ ఈజ్ నాట్ ఏ జీరో వాల్యూ. ఓకే, ఇట్స్ నాట్ ఏ ఎంటీ స్పేస్, లైక్ ఇట్స్ ఎంటీ స్పేస్ అంతే. ఓకే, సో ఇట్స్ నాట్ ఏ జీరో, నల్ అనేది. ఇది క్లియర్ కదా. నాట్ నల్ అంటే మీనింగ్ ఏంటంటే కంపల్సరీ డేటా ఉండాలి. నల్ అంటే ఎంటీ, నాట్ నల్ అంటే నాట్ ఎంటీ అనమాట. సో ఏదో ఒక వాల్యూ ఉంటేనే ఇట్ విల్ అలో. సో ఇలాంటి కండిషన్స్ అచీవ్ చేయడానికి వాట్ వి యూజ్ నాట్ నల్ కన్స్ట్రెంట్. సో ఎక్కడైతే మీరు కాలంకి నాట్ నల్ అని మెన్షన్ చేస్తారో ఆ కాలంలోకి డేటా ఇన్సర్ట్ చేసినప్పుడు ఎంటీ వాల్యూస్ కనుక పాస్ చేస్తే ఇట్ విల్ త్రో ద ఎర్రర్, ఇట్ విల్ నాట్ అలో యూ టు ఇన్సర్ట్ ద డేటా. ఇది క్లియర్ కదా, ఈ కన్స్ట్రెంట్ నాట్ నల్ కన్స్ట్రెంట్ క్లియర్ కదా. నెక్స్ట్ వీ హ్యావ్ ఏ యూనిక్ కన్స్ట్రెంట్.
ఎన్ష్యూర్ ఒక్కసారి అంటే కన్స్ట్రెంట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత డౌట్ అడగండి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే యూనిక్ అనమాట. సో యూనిక్ అనేది ఏదైనా ఒక కాలం మీద మీరు యూనిక్ కన్స్ట్రెంట్ కనుక క్రియేట్ చేస్తే ఇట్ విల్ నాట్ అలో యూ ద డూప్లికేట్ రికార్డ్స్. ఇందాక చెప్పా కదా ఎగ్జాంపుల్, ఫేస్బుక్ ఉంది, ఫోన్ నెంబర్ ఆల్రెడీ అకౌంట్ ఉంది, మీరు అదే నెంబర్తో రిజిస్టర్ అయితే ఏం చెప్పింది, ఫోన్ నెంబర్ ఎగ్జిస్ట్ అంటది. ఈమెయిల్ ఐడి సేమ్ అదే మీ ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అయితే ఏం చెప్పింది, ఈమెయిల్ ఐడి ఎగ్జిస్ట్ అని చెప్పింది. సేమ్ అలాగే ఇట్ విల్ త్రో ద యూనిక్ ఎర్రర్. యూనిక్ ఎర్రర్ అనేది త్రో చేస్తుంది ఇన్ కేస్ సేమ్ డేటా కనుక ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే. ఓకే, నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే దీంట్లో ఎవ్రీ యూనిక్ కన్స్ట్రైంట్ విల్ ట్రీట్ నల్ వాల్యూ యాజ్ ఎ యూనిక్ వాల్యూ. ఎక్కడైతే మీరు యూనిక్ మెన్షన్ చేస్తారో, యూనిక్ అనేది ఏంటంటే ఎవ్రీ నల్ వాల్యూని అది యూనిక్ వాల్యూ కింద కన్సిడర్ చేసింది. ఓకే, దాని మీనింగ్ ఏంటంటే మీరు డేటా ఇన్సర్ట్ చేసినప్పుడు నల్ అని పెట్టి పాస్ చేశారనుకోండి, ఇట్ విల్ అలో మల్టిపుల్ నల్ వాల్యూస్. ఓకే, ఫోన్ నెంబర్ పంపిస్తున్నారు, ఓకే, ఫోన్ నెంబర్ సేమ్ నెంబర్ ఉంటే ఇట్ విల్ త్రో ద ఎర్రర్. బట్ మీరు దాంట్లో ఎంటీ పంపించారనుకోండి, ఇట్ విల్ కన్సిడర్ దట్ ఎంటీ యాజ్ ఎ యూనిక్ వాల్యూ. సో ఇక్కడ నల్ అనేది అలో అయ్యిద్ది అనమాట. ఒక కాలం మీద మీరు యూనిక్ అనేది మెన్షన్ చేశారనుకోండి, ఇట్ విల్ అలో యూ ద ఎంటీ వాల్యూస్ అనమాట. ఎవ్రీ ఎంటీ వాల్యూని అది యూనిక్ కింద కన్సిడర్ చేసిద్ది. క్లియర్ కదా, ఇది నాట్ నల్ యూనిక్, క్లియర్ కదా. నెక్స్ట్ ప్రైమరీ కీ అనమాట. ప్రైమరీ కీ సింపుల్ గా చెప్పాలంటే మిక్సింగ్ ఆఫ్ నాట్ నల్ కన్స్ట్రైంట్, యూనిక్ కన్స్ట్రైంట్. ఓకే, సో ఇక్కడ ఏమైందంటే నంబర్ ఏదైతే వాల్యూస్ ఉంటాయో అవి యూనిక్ గా ఉండాలి, అండ్ అగైన్ ఇట్ షుడ్ నాట్ బి నల్ వాల్యూ. సో దాన్ని ప్రైమరీ కీ అంటారు. ప్రైమరీ కీకి ఒక రూల్ ఏంటంటే ఒక టేబుల్ మీద ఒక ప్రైమరీ కీ మీరు క్రియేట్ చేయగలరు. ఇన్ కేస్ మల్టిపుల్ ప్రైమరీ కీస్ క్రియేట్ చేయాలంటే యూ క్యాన్ మెన్షన్ యాజ్ యూనిక్ నాట్ నల్, రెండు కలిపి మెన్షన్ చేస్తే అగైన్ ఇట్ విల్ బికేమ్ ఏ ప్రైమరీ కీ. క్లియర్ కదా. సో మీరు కన్స్ట్రైంట్ మెన్షన్ చేసినప్పుడు ఒక దాని మీదే ప్రైమరీ కీ అనేది క్రియేట్ చేయగలరు. ఇన్ కేసు రెండో కాలం మీద కూడా అది అచీవ్ చేయాలంటే యూ నీడ్ టు రైట్ యూనిక్ నాట్ నల్. ఓకే, నేను క్వైరీ రాస్తా, టెన్షన్ పడద్దు. బట్ ఈ కన్స్ట్రైంట్ నేమ్స్ కీవర్డ్స్ ఉన్నాయి కదా, దీని మీనింగ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఫారెన్ కీ అనమాట. ఇందాక చెప్పా కదా, ఫీడ్ పేజ్ ఉంది, కస్టమర్ పేజ్ ఉంది. కస్టమర్ లేకుండా ఫీడ్ రాదు కదా. సో కంపల్సరీ కస్టమర్ టేబుల్ డేటా ఉంటుంది, ఇట్ విల్ అలౌ యూ టు ఇన్సర్ట్ ద ఫీడ్ టేబుల్. సో ఇలాంటి వాటిని అచీవ్ చేయడానికి వాట్ వి యూస్ ఫారెన్ కీ కన్స్ట్రైంట్. ఓకే, నెక్స్ట్ ఇంకా 2 ఉన్నాయి, చెక్ అండ్ డిఫాల్ట్. సో చెక్ అనేది దేనికి వాడుతూ ఉంటుంది, నాకు మెన్షన్ చేశా కదా, ఏజ్ అబౌవ్ 18. ఓకే, కంపల్సరీ వచ్చే వాల్యూ 0 అవ్వాలి ఆర్ 1 అవ్వాలి, లేకపోతే ఎర్రర్ త్రో చేయాలి. ఇలాంటి కండిషన్స్ ని మనం చెక్ కండిషన్ లో రాసుకోవచ్చు. అండ్ ద లాస్ట్ వన్ ఇస్ లైక్ డిఫాల్ట్. ఓకే, మీ టేబుల్లోకి ఏ వాల్యూ పాస్ చేయట్లా, ఓకే, డిఫాల్ట్ లో మీరు ఏదైతే వాల్యూ పెడతారో ఆ వాల్యూ అనేది అది ఇన్సర్ట్ చేస్తుంది. ఓవరాల్ గా మనకి ఎన్ని కన్స్టెంట్స్ ఉన్నాయి, సో దేర్ ఆర్ టోటల్ 6 కన్స్టెంట్స్. ఓకే, ఇవి దేనికి వాడతాం, ఇన్సర్ట్ చేసేటప్పుడు కానీ, అప్డేట్ చేసేటప్పుడు కానీ, డిలీట్ చేసేటప్పుడు కానీ, ఆ కండిషన్స్ కన్స్టెంట్ లో ఉన్న కండిషన్ సాటిస్ఫై అయితేనే ఇట్ విల్ అలౌ యూ టు డూ ఎనీ ఆపరేషన్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫై ఇట్ విల్ త్రో ద ఎర్రర్. క్లియర్ కదా ఇది. సో కన్స్టెంట్ అనేది ఎందుకు వాడతాం, క్లియర్. సో ఎన్ని కన్స్టెంట్స్ ఉన్నాయి అనేది క్లియర్. సో ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, సో సేమ్ అదే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ రిజిస్ట్రేషన్ ఫామ్ తీసుకుందాం. సో ఫామ్ లో మనకి మీరు ఫామ్ కనుక ఎంటీ సబ్మిట్ చేస్తే ఏమైంది, ఫస్ట్ ఫిల్ ద ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అలా వస్తుంది కదా. సో అవి ఎలా వస్తే ఇట్ షుడ్ నాట్ బి ఎంటీ. సో అక్కడ ఆ కాలమ్స్ మీద నాట్ నల్ ఉండాలి. ఓకే, సో అగైన్ నేను ఇప్పుడు అంటే టేబుల్ క్రియేట్ చేస్తా, డోంట్ వరీ. బట్ ఒకసారి ఏం చేయబోతున్నా అని చెప్పి స్టార్ట్ చేస్తా. నెక్స్ట్ యూజర్ నేమ్ కూడా యూనిక్ ఉండాలి కదా. ఓకే, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ నాట్ నల్ ఉండాలి. నెక్స్ట్ యూజర్ నేమ్ అనేది యూనిక్ ఉండాలి. నెక్స్ట్ థర్డ్ ఈమెయిల్ యూనిక్ ఉండాలి. ఫోన్ నెంబర్ అనేది ఏంటి, యూనిక్ నాట్ నల్. ఎందుకు, మన ఫోన్ నెంబర్తో లాగిన్ అవుతాం. ఇన్ కేస్ ఎంటీ ఇచ్చేసి సబ్మిట్ చేసాం అనుకోండి, ఎక్కడైతే నల్ ఉంటుందో దానికి మ్యాచ్ చేసుకుని లాగిన్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో ఫోన్ నెంబర్ మీద ఏమేమి ఉండాలి, యూనిక్ నాట్ నల్ రెండు ఉండాలి. నెక్స్ట్ అగైన్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. ఓకే, ఇవి ఇంత లెంత్ ఉంటుంది, క్యారెక్టర్ లెంత్ ఉంటుంది, అవన్నీ మెన్షన్ చేస్తాం. సో ఇవి కూడా మ్యాండేటరీ కాబట్టి నాట్ నల్ కన్స్ట్రైంట్. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. సో ఇవి కాకుండా ఓకే, రియల్ టైం వచ్చేసరికి దేర్ ఆర్ 3 కాలమ్స్ యూ నీడ్ టు క్రియేట్ ఫర్ ఎవ్రీ టేబుల్. రియల్ టైమ్ సినారియోలో దేర్ ఆర్ 3 కాలమ్స్ వేర్ యూ నీడ్ టు క్రియేట్. సో ఆ కాలమ్స్ ఏంటంటే మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. సో స్టేటస్ అనే కాలం ఒకటి క్రియేట్ చేయాలి ప్రతి టేబుల్ కి. ఏవైతే మెయిన్ డేటా ఉంటుందో, హిస్టారికల్ డేటా ఉంటుందో, లైక్ కస్టమర్స్, టీచర్స్, మార్క్స్, ఇలాంటి అన్నిటికీ కంపల్సరీ స్టేటస్ అనే కాలం ఉండాలి. క్రియేటెడ్ అట్, అప్డేటెడ్ అట్ అనే కాలమ్స్ మెయింటైన్ చేయాలి. అండ్ దట్ టు క్లయింట్ ని అడిగి చేయాలి. ఓకే, మాక్సిమం మీకు రిక్వైర్మెంట్ ఇచ్చేటప్పుడు క్లయింట్ కంపల్సరీ స్టేటస్ కాలమ్ ని క్రియేటెడ్ అట్, అప్డేటెడ్ అట్ కాలమ్స్ ఇస్తారు. ఇన్ కేస్ క్లయింట్ మీకు ఇచ్చేటప్పుడు ఆ కాలమ్స్ లేవనుకోండి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ లో, యూ కెన్ ఆస్క్ ద క్లయింట్, సో కెన్ ఐ యాడ్ స్టేటస్ క్రియేటెడ్ అట్, అప్డేటెడ్ కాలమ్స్ బికాస్ దీస్ ఆర్ హిస్టారికల్ రికార్డ్స్ అని అడగొచ్చు. ఓకే, ఈ 3 కాలమ్స్ పని ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఒక స్టూడెంట్ వచ్చాడు, 1 or 2 days వెళ్ళిపోయాడు.
ఓకే, లేదా ఈ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ తీసుకోండి, మీరు రిజిస్టర్ అవుతారు, లాగిన్ అవుతారు కొన్ని రోజులు వాడి. సో ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ దట్ ఈస్ ఎ టైం వేస్ట్, మీరు అకౌంట్ డిలీట్ చేయడం కానీ డియాక్టివేట్ చేయడం కానీ చేస్తారు. ఓకే, సో ఇది డేటాబేస్కి ఎలా అర్థమైంది? ఒక కస్టమర్ వచ్చాడు, అతను అకౌంట్ డిలీట్ చేశాడో డియాక్టివేట్ చేశాడో డేటాబేస్ తెలియదు కదా. సో దానికి మనం స్టేటస్ అనే కాలంలో నెంబర్స్ అసైన్ చేస్తాం. ఓకే, ఫస్ట్ 0 అంటే ఇన్యాక్టివ్, 1 అంటే యాక్టివ్, 2 అంటే డిలీట్, 3 అంటే డియాక్టివేటెడ్ అకౌంట్. ఇలా నెంబర్స్ పెట్టుకుని దాని మీనింగ్ ఇది. సో ఈ కస్టమర్కి ఈ ఐడి కనుకుంటే అతన్ని డియాక్టివేట్ చేసుకున్నాడు, డిలీట్ చేసుకున్నాడు అనేది మనం బయట డాక్యుమెంట్లో డిఫైన్ చేసుకుని దాంట్లో నెంబర్స్ వ్యారీగా స్టోర్ చేసుకుంటాం. సో దీనికి మనం ఏం యూస్ చేస్తాం? స్టేటస్ అనే కాలం యూస్ చేస్తాం. నెక్స్ట్ 2 కాలమ్స్ ఉన్నాయన్న, ఇంకేమేమి ఉన్నాయి అనుకుందాం? క్రియేటెడ్ డేట్, అప్డేటెడ్ డేట్. ఓకే, మీరు రియల్ టైంకి వచ్చేటప్పటికి బ్యాంకింగ్ కానీ లేదా ఇలాంటి వాటికి అప్లికేషన్స్ యూస్ చేసేటప్పుడు ఏంటంటే ఒక కస్టమర్ మన దగ్గరికి ఎప్పుడు వచ్చాడో తెలియాలి. అంటే ఆ కస్టమర్ ఆ డీటెయిల్స్ని ఎప్పుడు అప్డేట్ చేశాడో తెలియాలి. ఓకే, దీనికి మీరు ఏం కోడ్ రాయవసలా. బై డిఫాల్ట్ మీకు కన్స్టెంట్స్ యూస్ చేసి అవి మీరు అచీవ్ చేయొచ్చు. ఓకే, అవి నేను చూపిస్తా. బట్ క్రియేటెడ్ డేట్ అనే టేబుల్ ఏముంటుంది అంటే వాల్యూస్ ఏదైతే మీకు ప్రెసెంట్ రికార్డ్ పడింది కదా, రికార్డ్ ఇన్సర్ట్ అయింది కదా, అది ఏ టైంకి ఇన్సర్ట్ అయింది అనేది క్రియేటెడ్ డేట్ కాలంలో ఉంటుంది. అప్డేటెడ్ డేట్ కాలంలో ఏంటంటే ఆ రికార్డ్స్ ఎప్పుడైనా అప్డేట్ జరిగినాయి అనుకోండి, 1 వీక్ తర్వాత అప్డేట్ అయింది, లేదా నేను ఫేస్బుక్లోకి వెళ్ళి సో నా డీటెయిల్స్ అనేది రీఅప్లోడ్ చేశాను, నేమ్స్ అవన్నీ చేంజ్ చేశాను. సో అది లాస్ట్ అప్డేట్ ఎప్పుడు అయింది, ఈ డీటెయిల్స్ అనేవి మనం స్టోర్ చేసుకుంటాం. క్లియరా? దీని గురించి మళ్ళీ ఇన్ డీటెయిల్గా 3rd వీక్ డిస్కస్ చేద్దాం. దర్ ఈస్ ఎ కాన్సెప్ట్ కాల్ SCD, దాంట్లో ఇంకొంచెం ఇన్ డీటెయిల్గా చెప్తాను. బట్ ఈ కాలమ్స్ ఎందుకు చెప్తున్నా అంటే సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తే ఎండ్కి వచ్చేటప్పటికి మీకు క్లారిటీ వచ్చేస్తుందని ఇప్పుడే ముందే చెప్పేశారు. ఓకేనా? క్లియర్ కదా? సో ఈ 3 కాలమ్స్ ఎందుకు క్రియేట్ చేస్తామని చెప్పాం కదా. ఇది హిస్టారికల్ టేబుల్స్కి క్రియేట్ చేస్తాం. హిస్టారికల్ డేటా అంటే దాన్ని క్రియేట్ చేస్తాం ఇది. ఓకే, విల్ గో ఇన్ టు ద ప్రాక్టీస్ అనమాట. సో నేను అందరూ ఆల్రెడీ DDLI చేశారు కాబట్టి సో మీకు అందరికీ ఆల్రెడీ DDL DML వచ్చేసి ఉంటాయి. సో నేను ఇప్పుడు ఏంటంటే ఫేస్బుక్ అనే డేటాబేస్ని క్రియేట్ చేస్తున్నా. సింటాక్స్ చెప్పండి క్రియేట్ టేబుల్కి. సార్ ఒక చిన్న డౌట్ సార్, ఈ టేబుల్స్ అన్ని చూడడానికి ఏంటి సార్, ఏమైనా ఉందా సింటాక్స్? యా, టేబుల్ని చూపిస్తాను అది కూడా. ఓకే, అంటే అన్ని టేబుల్స్ చూడడానికి సార్? యా, మీకు ఆ డేటా డైరెక్టరీస్ ఉంటుంది. ఒకసారి మనం క్లాస్ అయినా డిస్కస్ చేద్దాం అది. షూర్. సో ఎవరికైతే ఇలా డౌట్స్ ఉన్నాయో రాసుకుని పెట్టుకోండి పేపర్ మీద. సో క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళు డిస్కస్. నో వరీస్. ఓకే ఓకే, పాయింట్కి వచ్చేద్దాం. సో సింటాక్స్ చెప్పండి. క్రియేట్ టేబుల్ నేమ్. నెక్స్ట్ ఏంటి? కాలమ్ నేమ్. సో కాలమ్ నేమ్. ఓకే, డేటా టైప్ ఏంటిది? ఇంట్. అండ్ దెన్ ఇప్పుడు మనం ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాం? కన్స్టెంట్ టాపిక్ లో ఉన్నాం కదా. సో మనం ఏమనుకున్నాం? ఇది మెంబర్ టేబుల్ అనుకుంటే ఏదైతే ఒకటి ఉంటుందో దాన్ని ప్రైమరీకి ఇస్తామని చెప్పాం. ఎందుకన్నాం? సో ఏదైతే ఐడి ఉంటుందో యూనిక్ ఉంటుంది ప్రతి కస్టమర్కి. నేమ్స్ అనేవి సేమ్ ఉండొచ్చు, డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉండొచ్చు. దెర్ ఇస్ ఎ ఛాన్స్ లైక్ ఆల్ ద డీటెయిల్స్ మే బి మ్యాచ్. ఒక పేరు మీద మల్టిపుల్ రికార్డ్స్ ఉండొచ్చు, బట్ వాళ్ళకి యూనిక్ ఒక ఐడి అసైన్ చేసుకోవడం అనుకున్నాం. ఐడి అసైన్ చేసుకుంటే వీ కెన్ ఈజీలీ గెట్ ద డేటా. కాలేజ్లో కూడా అంతే కదా. సో పవన్ అనే పేరుతో 2-3 ఉంటారు. సో వాళ్ళని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? రోల్ నెంబర్తోనే కదా. రోల్ నెంబర్ ఆర్ సర్ నేమ్తో ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం రోల్ నెంబర్ బేస్ మీద వెళ్దాం. రోల్ నెంబర్ నథింగ్ బట్ ఐడి అనమాట. సో ఐడి ఎప్పుడైతే ఇది ఉందో, సో వాట్ వీ డూ, వి క్రియేట్ ప్రైమరీకి ఆన్ ఐడి. సో ఎప్పుడైతే ప్రైమరీకి క్రియేట్ చేస్తామో ఏమేమి అప్లై అవుతాయి ఆ కాలం మీద? యూనిక్, నాట్ నల్, 2 కన్స్టెంట్స్ అప్లై అవుతాయి. సో ఇక్కడ ఏం జరిగింది అంటే మీరు ఐడి కాలంలో కనుక ఎంటీ వాల్యూ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే ఇట్ విల్ త్రో ద ఎర్రర్. ఇఫ్ యూ ఆర్ ట్రైంగ్ టు ఇన్సర్ట్ ద డూప్లికేట్ వాల్యూ, 1 అనే రికార్డ్ని మల్టిపుల్ టైమ్స్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే ఇట్ విల్ త్రో ద ఎర్రర్. ఓకే, ఒక కాలం మీద రెండు రూల్స్ అనేవి అప్లై అయినాయి. ఓకే, యూజింగ్ ప్రైమరీకి. సో ప్రైమరీకి యూజ్ చేస్తే డూప్లికేట్ రికార్డ్ అలౌ చేయదంట, అంతేనా? డూప్లికేట్స్ రికార్డ్స్ అలౌ చేయదు, నల్ వాల్యూస్ కూడా అలౌ చేయదు. రెండు ఇవ్వలేమా సార్? ఏమనండి? అదే ప్రైమరీ కంటిన్యూ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత డౌట్ అడగండి, ఐ టెల్ యూ. అది కూడా చెప్తా. ఓకే, ఇందాక మనం ఫామ్ చూసాం కదా. ఫామ్ లో ఏమేమి ఉన్నాయి? ఫీల్డ్స్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉన్నాయి కదా. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇవన్నీ ఉన్నాయి కదా. సేమ్ ఇవే ఈ ఫామ్ మీద బేస్ మీద మనం టేబుల్ క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ నేమ్. సో ఇదేంటిది? varchar. సో 20. సో దీనికి ఏం చెప్పా? కన్స్ట్రైన్
నాట్ నల్ కన్స్టెంట్. ఎందుకు ఎంటీ అనేది ఫస్ట్ నేమ్ లో ఇన్సర్ట్ అవ్వకూడదు, సో నాట్ నల్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ నేమ్, దీనికి కూడా అంతేగా. అంతే సార్. ఓకే, నెక్స్ట్ ఏముంది మనకి, యూజర్ నేమ్. సో యూజర్ నేమ్ గురించి మనం డిస్కస్ చేసాం. ఏం డిస్కస్ చేసాం? యూనిక్. యూనిక్ అండ్ యూజర్ నేమ్ కూడా ఉంటుంది, ప్రతి ఒక్కరికి యూజర్ నేమ్ ఉంటుంది కదా, నాట్ నల్ కూడా, ఎంటీ కూడా ఉండకూడదు అండ్ యూనిక్ ఉండాలి. సో యూనిక్ నాట్ నల్. ఓకే, నెక్స్ట్ ఏముంది మనకి, ఈమెయిల్ ఐడి. సో ఈమెయిల్ ఐడి అనేది మ్యాండేటరీ కాదు, ఓకే, బట్ యూనిక్ ఉండాలి. సో ఓన్లీ యూనిక్ సరిపోతుంది. మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చినా ఇవ్వకపోయినా యాక్సెప్ట్ చేసేది, బట్ అవి యూనిక్ ఉండాలి ఒకవేళ ఇస్తే. ఓకే, సో అప్పుడేంటి, ఓన్లీ యూనిక్ సరిపోతుంది. సార్ మీరు యూజర్ నేమ్ కి యూనిక్ నాట్ నల్ ఇచ్చారు కదా, అదేదో డైరెక్ట్ గా ప్రైమరీకి ఇచ్చేస్తే సరిపోతుంది కదా. అదే చెప్పానండి నాకు రూల్ చెప్పినప్పుడు. ఏం చెప్పా, ఒక టేబుల్ మీద ఒకటే ప్రైమరీ కీ ఉంటుంది. ఇన్ కేస్ మీరు మల్టిపుల్ కాలమ్స్ మీద అది అచీవ్ చేయాలంటే యూ నీడ్ టు యూస్ బోత్ యూనిక్ అండ్ నాట్ నల్. క్లియరా ఇది? సార్ ఒక టేబుల్ ఎన్ని ప్రైమరీ కీస్ ని అలౌ చేసిద్దండి? ఒకటే ప్రైమరీ కీని అలో చేసిద్దండి. అంతేనా సార్? అన్ని వర్జన్స్ ఆఫ్ డేటాబేసెస్ లో ప్రైమరీ కీ అని ఇచ్చిన ఒకటే, యూనిక్ నాట్ నల్ అని ఇచ్చిన ఒకటే, రెండు ఒకటే కదా ఇచ్చేది అవుట్పుట్ లో మీకు. ఓకే, సేమ్ రూల్ మీరు ఇలా కూడా అచీవ్ చేయొచ్చు, బట్ వాడు ఇచ్చిన రూల్ అదే, మనం అదే ఫాలో అవ్వాలి. సో ఒక టేబుల్ మీద ఒకటే ప్రైమరీ కీ అలో చేస్తుంది. ఇన్ కేస్ మల్టిపుల్ క్రియేట్ చేయాలంటే యూ కెన్ యూస్ యూనిక్ అండ్ నాట్ నల్. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా? సో నెక్స్ట్ వచ్చేసప్పటికి పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఉంది. సో నేను అక్కడికి వెళ్ళట్లేదు, ఓకే, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చేసింది కదా. ఇంకేముంటాయి, మామూలుగా ఫామ్ లో తీసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే. సో డేట్ ఆఫ్ బర్త్ ఏంటిది, డేటా టైప్ ఫోన్ నెంబర్ వాడతాం. నెక్స్ట్ సార్ ప్రైమరీ అయినా యూనిక్ నాట్ నల్ అయినా ఒకటే కదా, ఇక్కడ రెండు ఇచ్చారు. ప్రైమరీ ఒకటే ఎలో చేసింది కదా టేబుల్. ఒక్క నిమిషం అండి, ఒక్క 5 minutes. ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత డౌట్ అడుగుదు కానీ నేను చెప్తాను. డౌట్ అడగమని అప్పుడు అడుగుదు కానీ. ఓకే, విల్ గో ఇన్ ఏ ఫ్లోలో ఉన్నా కదా, ఒకసారి డిస్టర్బ్ చేయదు ప్లీజ్. సో డేట్ అనేది ఉంది, మనం ఫేస్బుక్ లో రిజిస్టర్ అయ్యేటప్పుడు పాత లైక్ 10 years బ్యాక్ ఏంటి, కంపల్సరీ 18 years అబౌవ్ ఉండాలి కాబట్టి. సో అలాంటి కండిషన్స్ అచీవ్ చేయడానికి మనం ఏమి యూజ్ చేస్తాం అని చెప్పా, చెక్ అనే కన్స్టెంట్స్ యూజ్ చేస్తాం అని చెప్పా. సో చెక్ డేట్ ఆఫ్ బర్త్, సారీ. సో ఇక్కడ ఇలా రాస్తే కొంచెం కండిషన్ పెద్దదైతే, ఏజ్ సో 18 ఉండాలి. ఓకే, ఇంకా లాస్ట్ ఏంటిది, ఇంకేం ఏమైనా మిస్ అయినా, ప్రైమరీకి కవర్ అయింది, నాట్ నల్, యూనిక్ కవర్ అయింది. నెక్స్ట్ డిఫాల్ట్ ఒకటి మిగిలిపోయింది. సో డిఫాల్ట్ రాస్తున్నా చూడండి. స్టేటస్ సార్ ఫారెన్ కి వాడతానని చెప్పాను. స్టేటస్ ఇంట్, ఓకే, డిఫాల్ట్ డిఫాల్ట్ 0. ఓకే, నేను డిఫాల్ట్ గా క్రియేట్ అయ్యేటప్పుడు, ఒక రికార్డ్ క్రియేట్ అయ్యేటప్పుడు డిఫాల్ట్ గా 0 ఇన్సర్ట్ అవ్వాలని చెప్తున్నాను. ఇన్ కేస్ మీరు వాల్యూ డిఫైన్ చేశారనుకోండి, ఆ వాల్యూ ఇన్సర్ట్ అయింది. ఇన్ కేస్ మీరు వాల్యూ డిఫైన్ చేయకపోతే 0 అనేది ఇన్సర్ట్ అయింది డిఫాల్ట్ గా. ఓకేనా, ఫారెన్ కి కూడా డిస్కస్ చేస్తాను, దాని తర్వాత డౌట్ అడుగుతాను. ఓకేనా, సో ఇక్కడ వరకు క్లియరా? సో నేను ఎలా క్రియేట్ చేశానో ఒకసారి చూడండి. సో ఐడి అనే దానికి మనం ప్రైమరీ కీ ఇస్తాం. ఎందుకు అనేది ఇందాక చెప్పాను. ప్రతి రికార్డులో కామన్ గా నేమ్స్ ఉండొచ్చు, ఫోన్ నెంబర్స్, ఇవన్నీ కామన్, కొన్ని రికార్డ్స్ సేమ్ ఉండొచ్చు. సో వాటిని లైక్ సెర్చ్ చేయడానికి కష్టం అవుతుంది కాబట్టి, సో ప్రతి టేబుల్ కి మనం ఐడి అనేది ఒకటి తీసుకుంటాం. ఓకే, సో ఐడికి ప్రతి ఏదైతే ఐడి ఉంటుందో దాన్ని మనం ప్రైమరీ కీగా డిఫైన్ చేస్తాం. ఎందుకు, కంపల్సరీ ఐడి అనేది యూనిక్ ఉండాలి, నాట్ ఎంటీ వాల్యూ ఉండాలి. ఇది ఫస్ట్ థింగ్. సో సెకండ్ థింగ్ ఏంటి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉన్నాయి. మీరు ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవ్వకపోతే ఇట్ విల్ సే దిస్ థింగ్స్ ఆర్ మ్యాండేటరీ అని ఉంటుంది. అదే డేటాబేస్ లో ఏంటంటే వీ హ్యావ్ ఏ నాట్ నల్ కన్స్ట్రైంట్. ఓకే, నెక్స్ట్ వచ్చి థర్డ్ వన్ ఏంటి, ఈమెయిల్ ఐడి ఉంది. సో ఈమెయిల్ ఐడి అనేది మల్టిపుల్ పర్సన్స్ లేదు, స్టూడెంట్స్ ఉన్నారు క్లాస్ లో, ఇద్దరు స్టూడెంట్స్ కి సేమ్ మెయిల్ ఐడి ఉండదు కదా, సో డిఫరెంట్ ఉండాలి కదా. సో ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు వాట్ వి యూస్ యూనిక్ కన్స్ట్రైంట్. ఓకే, సో అగైన్ లైక్ ఏదైతే లైక్ ఫోన్ నెంబర్ ఉంది, లైక్ ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ లో మీరు లాగిన్ అయ్యేటప్పుడు మీ నంబర్ అనేది మల్టిపుల్ పర్సన్స్ ఉండకూడదు, అండ్ మీ ఫోన్ నెంబర్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో హౌ టు అచీవ్ దిస్ వన్, బై యూజింగ్ బోత్ యూనిక్ అండ్ నాట్ నల్ కన్స్ట్రైంట్. క్లియర్ కదా? సో డిఫాల్ట్ అనేది, సో చెక్ అనేది ఒక కన్స్ట్రైంట్ ఉందా, దేనికంటే కండిషన్స్ రాసుకోవచ్చు మనం. ఓకే, ఇన్ కేస్ ఇప్పుడు ఏజ్ ఉంది, అది కాకుండా ఇప్పుడు స్టేటస్ ఉంది, స్టేటస్ లో మీరు ఏం పెట్టచ్చు అంటే చెక్ ఏజ్ గ్రేటర్ దాన్ 18, అలాంటి కండిషన్స్ కూడా రాసుకోవచ్చు.
లేదా చెక్ అని పెట్టి స్టేటస్ ఈక్వల్ టు 0 ఆర్ స్టేటస్ 1 ఆర్ 0 అలా మల్టిపుల్ కండిషన్స్ రాసుకోవచ్చు. క్లియరా ఇది? ఓకే, ఇంకొంచెం డీటెయిల్గా వెళ్దాం. అండర్ లైక్ వేర్ కండిషన్స్ డిస్కస్ చేసినప్పుడు ఇంకొంచెం డీటెయిల్గా చెక్లో చూపిస్తాను. ఓకే, చెక్లో వీ కెన్ రైట్ మల్టిపుల్ కండిషన్స్ అనమాట. క్లియర్ కదా ఇది? సో ఇంకా మిగిలిపోయింది ఏంటి? ఫారెన్ కీ అనమాట. సో ఫారెన్ కీ అనేది ఎందుకు వాడతాం అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ముందు ఈ టేబుల్ క్రియేట్ చేసి విల్ క్రియేట్ వన్ మోర్ టేబుల్. సో ఫేస్బుక్ అనే డేటాబేస్ని క్రియేట్ చేసా, మెంబర్స్ అనే టేబుల్స్ క్రియేట్ చేస్తున్నా. ఇంకరెక్ట్ డేటా డేట్ వాల్యూ. ఓకే 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 ఇంట్. సో ఎర్రర్ చూసి మీరు ఇష్యూ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, టేబుల్ అనేది క్రియేట్ అయింది. సో టేబుల్ చూడాలంటే ఏం చేయాలి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మెంబర్స్. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ కదా? సో నేను ఇప్పుడు ఫీడ్ అనే ఇంకో టేబుల్ క్రియేట్ చేస్తాను. సో ఫీడ్ అనే టేబుల్ ఏ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తా అంటే, నేను ఏదైతే వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ అప్లోడ్ చేస్తానో దాన్ని ఒక ఫోల్డర్లో స్టోర్ చేసి దాని పాత తీసుకొచ్చి డేటాబేస్లో స్టోర్ చేసుకుంటాం. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే, సో ఆ టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ సింటాక్స్ చెప్పండి. క్రియేట్ టేబుల్ నేమ్ ఫీడ్ అండ్ ప్రతి టేబుల్లో ఏమి ఉండాలన్నా కామన్గా ఐడి అనేది ఉండాలని చెప్పా. సో ఐడి ఇంట్ కామా సో పాత్ అనేది ఏదైతే ఫైల్ పాత్ ఉంటుందో ఆ పాత్ అనేది ఇక్కడ స్టోర్ చేస్తాం. సో పాత్ అనేది పెద్దగా ఉండొచ్చు కాబట్టి 500 అని ఇస్తున్నా దీని లెంత్. అండ్ దెన్ యూజర్ ఐడి లేదా మెంబర్ ఐడి ఎంఐడి ఇంట్. ఓకే, సో ఈ ఫీడ్ అనేది ఎవరు అప్లోడ్ చేశారు, ఏ పర్సన్ అప్లోడ్ చేశారు, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఈ ఎంఐడిలో పెడతాం. ఓకే, దెన్ ఎంఐడి ఇంట్. ఓకే, ఇక్కడ అయింది. ఇప్పుడు ఏంటి? సో ఈ ఫీడ్ అనే టేబుల్లోకి డేటా అనేది డైరెక్ట్గా ఇన్సర్ట్ అవ్వకూడదు. కంపల్సరీ మెంబర్ టేబుల్లో డేటా ఉంటేనే ఇట్ విల్ అలౌ యూ టు ఇన్సర్ట్ ద డేటా. అంతే కదా, ఇందాక చెప్పాను కదా. సో మీరు డైరెక్ట్గా ఫీడ్ అనే టేబుల్లోకి లైక్ ఏదైతే ఫేస్బుక్ ఉందో ఫేస్బుక్లో మీకు వచ్చే ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ షార్ట్స్ కానీ యూజర్ డీటెయిల్స్తో వస్తున్నాయి. యూజర్ డీటెయిల్స్తోనే వస్తున్నాయి కదా, యూజర్ డీటెయిల్ లేకుండా అయితే రావట్లేదు కదా. సో రావాలి అంటే ఏంటి? కంపల్సరీ యూజర్ టేబుల్లో డేటా ఉంటేనే ఇట్ విల్ అలౌ యూ టు ఇన్సర్ట్ ద ఫీడ్ టేబుల్. ఓకే, సో ఇప్పుడు ఫారిన్ కీకి వచ్చేసేపటికి, సో ఫారిన్ కీ అనేది ఇప్పుడు దాకా మీరు ఏం చేశారంటే క్రియేట్ టేబుల్ నేమ్, కాలమ్ నేమ్, డేటా టైప్, కన్స్ట్రైంట్ ఇచ్చారు. ఫారిన్ కీ అనేది ఇట్ విల్ నాట్ అలౌ యూ టు రైట్ ఎట్ ద లైక్ ఫస్ట్ లైన్ లో ఇట్ విల్ నాట్ అలౌ యూ టు రైట్ ఎట్ దేర్, ఆ ప్లేస్ లో రాయడానికి అలౌ చేయదు. సో మీకు ఏదైతే ఫారిన్ కీ ఉంటుందో అది ఎండ్ ఆఫ్ ది టేబుల్ క్రియేషన్ లో రాయాలి. ఓకే, సో ఈ డీటెయిల్స్ అని ఫిల్ చేస్తారు. అండ్ ఫారిన్ కీ అనేది లాస్ట్ లో డిఫైన్ చేస్తాం. సో ఫారిన్ కీ సో దేని మీద క్రియేట్ చేస్తాం? ఈ టేబుల్లో ఉన్న ఐడికి రిఫరెన్సెస్, దేంతో? మెంబర్ టేబుల్లో ఉన్న ఐడితో రిఫర్ చేస్తున్నాం. క్లియర్ ఇది? ఓకే, సో ఇప్పుడు దాకా మీరు ఏం చేశారంటే ఇక్కడ రాస్తున్నారు కన్స్ట్రైంట్స్ డైరెక్ట్గా. ఇక్కడ ప్రైమరీకి ఫారిన్ అదే ప్రైమరీకి యూనిక్ ఇలా అనేది డైరెక్ట్గా డేటా టైప్ పక్కన రాశారు. బట్ ఫారిన్ కీ అనేది అలా రాయడానికి అలౌ చేయదు. ఫారిన్ కీ అనేది లాస్ట్లో డిఫైన్ చేయాలి, క్వైరీ లాస్ట్లో డిఫైన్ చేయాలి. ఇది క్లియర్ ఇక్కడ వరకు ఫారిన్ కీ అనేది? ఓకే, సో ఇప్పుడు సో టేబుల్ క్రియేట్ అయిపోయింది కదా మనకి. టేబుల్ క్రియేట్ అయింది. సో రెండు టేబుల్స్ మధ్యలో ఫారిన్ కీ రిలేషన్ ఉంది. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క కండిషన్ని ప్రూవ్ చేద్దాం. ఓకే, సో నేను ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తా, అది ఇన్సర్ట్ అయిద్దా లేదా అనేది మీరు చెప్పాలి. క్లియరా? ఎందుకంటే మీరు కన్స్ట్రెంట్స్ మొత్తం క్లియర్గా ఉన్నారు. ఓకే, కన్స్ట్రెంట్స్ ఏమేం చేస్తుంది అనేది మీకు ఐడియా వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను ఒక్కొక్క క్వైరీ రాస్తా, అది వర్క్ అయిద్దా లేదా అనేది మీరు చెప్పండి. క్లియర్ కదా? సో టేబుల్స్ రెండు ఐడియా ఉన్నాయి కదా, రెండు టేబుల్స్ ఏం క్రియేట్ చేస్తాం, ఎలాంటి డేటా స్టోర్ చేస్తాం అనేది ఐడియా ఉంది. దాని మీద క్రియేట్ చేసిన కన్స్ట్రెంట్స్ కూడా మీకు ఐడియా ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఒక్కొక్క రికార్డ్ ఇన్సర్ట్ చేస్తాను, అయిద్దో లేదో చెప్పాలి. ఒక్కొక్క రికార్డ్ అప్డేట్ చేస్తా, అయిద్దో లేదో చెప్పాలి. అండ్ ఒక్కొక్క రికార్డ్ డిలీట్ చేస్తా, అయిద్దో లేదో మీరు చెప్పాలి. క్లియరా? సో విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. యా, ఇప్పుడు అడగండి డౌట్ ఉంటే. సార్ రెండు టేబుల్స్ జాయిన్ చేశారు కదా, అదే ఫారెన్ కి పెట్టి. అవునండి, జాయిన్ చేయలేదు, రిలేషన్ క్రియేట్ చేస్తా. యా చెప్పండి. ఇప్పుడు ఆ ఫీల్డ్ యాడ్ అయితే సార్ దాంట్లో ఫీల్డ్ ఏం యాడ్ అవుతుందండి, రెండింటి మధ్య రిలేషన్ క్రియేట్ అయి ఉంటుంది అంతే. ఓకే సో సార్ అక్కడ పాత్ వేర్కేర్ 500 ఉంది కదా సార్, అది ఒకసారి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఈ పాత్ అనేది ఏంటంటే ఇది కాలమ్ నేమ్ అండి. దీంట్లో మనం ఏ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తాం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇమేజ్ అప్లోడ్ చేస్తారు కదా, బ్యాక్ ఎండ్ లో ఏం జరిగిద్ది అంటే మీరు అప్లోడ్ చేసిన ఇమేజ్ వెళ్ళి
ఓకే, మీరు ఏదైతే ఇమేజ్ అప్లోడ్ చేస్తారో అది వెళ్ళి ఒక బకెట్ లో ఎవరైతే జీసీపీ నేర్చుకుంటున్నారో వాళ్ళకి కూడా ఇది ఇంపార్టెంట్. రియల్ సినారియోలు ఎలా ఉంటుందంటే, మీరు ఏదైనా ఒక అప్లికేషన్ ఇమేజ్ అప్లోడ్ చేశారు, అవి వెళ్ళి జీసీపీకి బకెట్స్ ఉంటాయి, AWS కి బకెట్స్ ఉంటాయి, Azure లో కంటైనర్స్ అంటారు, సర్వర్ లో ఫోల్డర్స్ అంటారు, లైక్ దీంట్లో. సో దాని మీనింగ్ ఏంటంటే స్పేస్ అన్నమాట. సో అక్కడ మీ ఇమేజ్ స్టోర్ చేసి, ఎక్కడైతే స్టోర్ చేసామో దాని పాత్ని తీసుకొచ్చి మనం డేటాబేస్ ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, రియల్ టైంలో ఇది అనమాట. ఎవరైతే జీసీపీ నేర్చుకున్నారో ఈ టాపిక్ ఇంపార్టెంట్. క్లియర్ కదా ఇది? ఓకే, మీరు ఏంటంటే సర్వర్లో మల్టిపుల్ ఫోల్డర్స్ ఉంటాయి, ఒక్కొక్క ఫోల్డర్కి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటారు. సో ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే స్టోర్ చేసుకుంటారో దాని పాత్ తీసుకొచ్చి డేటాబేస్లో పెట్టుకుంటారు. క్లియర్ కదా? నేను నా ఫోటో అప్లోడ్ చేశా, నా ఫోటో profile_pic/pavon.png అని ఉంటుంది. ఓకే, మీ డేటాబేస్లో ఎలా స్టోర్ చేస్తారంటే బేస్ యూఆర్ఎల్ మెన్షన్ చేయరు, /profile_pic/pavon.png అని డేటాబేస్లో స్టోర్ అయ్యింది. క్లియర్ అయ్యింది? ఇన్ కేస్ మీ డేటాబేస్లోనే స్టోర్ చేయాలంటే దేర్ ఇస్ ఎ బ్లాబ్ అండ్ క్లాబ్ స్టోరేజెస్ ఉన్నాయి. సో అవి యూజ్ చేసి మీరు ఇమేజ్ని కన్వర్ట్ చేసి డేటాబేస్లో స్టోర్ చేసుకోవచ్చు. బట్ రియల్ టైంలో అది యూజ్ చేయరు, రియల్ టైం మొత్తం ఇలాగే యూజ్ చేస్తారు. మీరు అప్లోడ్ చేసిన ఏదైతే ఉంటుందో ఫైల్స్ కానీ ఇమేజెస్ కానీ అవి ఫోల్డర్స్లో స్టోర్ అవుతాయి, ఆ ఫోల్డర్ ఒక పాత్ వచ్చేసి డేటాబేస్లో స్టోర్ చేస్తాం. ఓకే, సో విల్ గో ఇన్ టు ద టాపిక్, విల్ కమ్ టు ద బ్యాక్ అగైన్. సార్ యా, చెప్పండి. సార్ ఇక మెంబర్స్ టేబుల్లో మనం 2 యూనిక్ నాట్ నల్ పెట్టాం కదా. అవునండి. ఆ యూనిక్ నాట్ నల్ అంటే ప్రైమరీ కీ కదా సార్, బట్ ఒక టేబుల్ కి సింగిల్ ప్రైమరీ కీయే కదా యాక్సెప్ట్ చేసేది. క్వశ్చన్ అర్థం కాలేదండి. ఆ మెంబర్స్ టేబుల్లో 2 యూనిక్ నాట్ నల్ పెట్టాం కదా సార్. సార్ ప్రైమరీ ఒకటే ఇవ్వాలి కదా, మీరు 2 ఇచ్చారు అనేసి అడుగుతున్నాను. ప్రైమరీకి బదులే మనం యూనిక్ నాట్ నల్ అనేది యూజ్ చేస్తున్నామని పవన్ సార్ చెప్పారు అనమాట. సో యూనిక్ నాట్ నల్ యూజ్ చేస్తే అవి ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చు. దాని బదులు ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చు అండి నార్మల్ గా. అది ప్రైమరీకి ఆ ప్రైమరీ కీ ప్లేస్ లో యూనిక్ నాట్ నల్ ఎన్నైనా యూజ్ చేయొచ్చు అండి. నేను అందుకే ఇక్కడ మీకు ప్రైమరీకి ఒకటే చేశాను యూజ్ చూడండి. చేయాలి. సో యూనిక్ నాట్ నల్ అనేది యూజర్ నేమ్ కి ఇచ్చా, ఫోన్ నెంబర్ కి ఇచ్చా. సో ఎందుకు యూనిక్ నాట్ నల్ అనేది ఇచ్చానంటే, మీరు లాగిన్ అయ్యేటప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ లో అయితే ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ లో మీరు యూజర్ ఐడితో లాగిన్ అవ్వచ్చు, లేదా ఫోన్ నెంబర్ తో కూడా లాగిన్ అవ్వచ్చు. కొన్ని కండిషన్స్ లో ఈమెయిల్ కూడా అలౌ చేస్తుంది. అలాంటి కండిషన్ లో ఏంటి, యూనిక్ నాట్ నల్ కన్స్టెంట్ అనేది ఇవ్వాలి. ఓకేనా? స్టేటస్ ఇన్ డిఫాల్ట్ ఏంటో ఒకసారి చెప్తారా ఇంకోసారి? సో ఇది ఒకసారి క్లాస్ అయినాక మళ్ళీ స్టేటస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి. ఓకేనా? ఒక్కసారి ఈ క్లాస్ యూనిక్ ఫ్లో నాట్ నల్ అని 2 కన్స్టెంట్స్ ఒకటే కాలంకి ఇచ్చారు కదా నేను సార్. మళ్ళీ అందరు వెళ్ళిపోయిన తర్వాత చెప్తాను. ఓకే, సో కొంచెం తక్కువ టైం ఉంది, లెట్ మీ కంప్లీట్ దిస్ టాపిక్. సార్ యూనిక్ నాట్ నల్ అని చెప్పి ఒకటే కాలం కి 2 కన్స్టెంట్స్ ఇచ్చారు కదా, అట్లా 3-4 కన్స్టెంట్స్ కూడా ఇవ్వచ్చు సార్. అలా కన్సిడర్ చేయొద్దు. యూనిక్ ఏం చేసింది? యూనిక్ ఒక డిస్టింక్ట్ ఫంక్షన్ యూనిక్ వాల్యూస్ ఇన్సర్ట్ చేసింది. నాట్ నల్ ఏం చేసింది? నాట్ నల్ అంటే జస్ట్ నల్ ఉండకూడదు అని చెప్పి చూస్తారు. 2 కలిపితే ఏమైంది? యూనిక్ ఉండాలి, నల్ వాల్యూ ఉండకూడదు అని చేసేది ఎంటీ ఉండకూడదు, యూనిక్ అయి ఉండాలి. ఇలాంటి కండిషన్ చూస్ చేయడానికి 2 కలిపి వాడతాం. ఓకే, ఇది వాడాలి, ఇది ఎందుకు వాడాలి, ఇది ఎందుకు వాడకూడదు అంటే క్లయింట్ చెప్తాడు. సార్ ఇప్పుడు క్లయింట్ నాకు ఈ కాలంతో లాగిన్ అవుతున్నాడు అని చెప్తాడు. లాగిన్ అవుతున్నాడు అంటే కంపల్సరీ ఆ రికార్డ్ అనేది యూనిక్ ఉండాలి, ఎంటీ ఉండకూడదు. సో క్లయింట్ మీకు చెప్పిన దాన్ని బట్టి మీరు కన్స్టెంట్స్ అనేవి యూజ్ చేస్తారు. ఫస్ట్ థింగ్ రైట్ సార్. ఇది ఇప్పుడు 2 కన్స్టెంట్స్ యూజ్ చేశారు కదా ఒకే కాలంకి, ఇట్లా 3-4 కన్స్టెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చా సార్ ఒకటే కాలంలో? లేదండి, అన్ని కన్స్టెంట్స్ యూజ్ చేయడానికి మీకు మొత్తం మీద ఉంది 6 కదా. 6లో రిక్వైర్మెంట్ బట్టి యూజ్ చేస్తారు. ఓకే, అదే చెక్ కూడా యూజ్ చేయొచ్చా సార్? చెక్ కూడా యూజ్ చేయొచ్చు అండి, అలా కూడా యూజ్ చేయొచ్చు. మీరు ట్రై చేయండి అది మీరు ఓన్గా. ఓకే సార్. ఓకే, సో విల్ కమ్ బ్యాక్. ఓకే, మెంబర్ అనే టేబుల్ ఉంది. సో దీంట్లోకి నేను రికార్డ్స్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా. సో చెప్పండి, ఇన్సర్ట్ సింటాక్స్. ఇన్సర్ట్ ఇంటూ వాల్యూస్. ఓకే, సో ఐడి, ఫస్ట్ నేమ్. సో నేను మొత్తం ఇవ్వాలనుకుంటున్నా, కొన్ని కాలమ్స్ ఇద్దాం అనుకుంటున్నా. ఓకే, యూజర్ నేమ్, నెక్స్ట్ ఈమెయిల్, ఫోన్, ఏజ్, స్టేటస్ అనేది డిఫాల్ట్ వాల్యూ కాబట్టి డిఫాల్ట్ ఇన్సర్ట్ అవనిద్దాం. 0 అనేది డిఫాల్ట్ ఇన్సర్ట్ అవనిద్దాం. ఓకే, నెక్స్ట్ వాల్యూస్ నేను పాస్ చేస్తున్నా చూడండి. 1, ఇస్తే వస్తుంది, కానీ నేను ఇక్కడ అన్ని కాలమ్స్ పాస్ చేయలేదు. స్టేటస్ అనేది పాస్ చేయట్లేదు. సో స్టేటస్ పాస్ చేయట్లేదు కాబట్టి కంపల్సరీ కాలమ్స్ డిఫైన్ చేయాలి. ఓకే, సో ఐడి, నేమ్ ఫర్ అస్. ఓకే, దెన్ ఫస్ట్ నేమ్, అగైన్ ఫస్ట్ నేమ్ ఇచ్చేసాను. నెక్స్ట్ యూజర్ నేమ్ F45. ఓకే, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి F@. ఓకే, అండ్ దెన్
సార్ లాస్ట్ నేమ్ ఇవ్వలేదు సార్ మీరు. యా అందుకే అంటే ఒకసారి ఎర్రర్ చూపిస్తాను మీకు, ఒక్కొక్క ఎర్రర్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్తున్నాను. ఒక 2 minutes అండి. ఓకే, దెన్ ఫోన్ నంబర్, దెన్ ఏజ్ 21. సో ఈ రికార్డ్ అనేది ఇన్సర్ట్ అయిద్దా? సో ఒక్కసారి రన్ చేద్దాం, ఎర్రర్ ఏమొచ్చిందో చూద్దాం. సో ఎర్రర్ ఏమొచ్చింది? లాస్ట్ నేమ్ డస్ నాట్ హ్యావ్ ఎ డిఫాల్ట్ వాల్యూ. సో దానికి డిఫాల్ట్ వాల్యూ లేదు అండ్ ఇట్ విల్ నాట్ అలౌ ద ఎంటీ వాల్యూ. ఓకే ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ మెన్షనింగ్ ద లాస్ట్ నేమ్. ఓకే, లాస్ట్ నేమ్ మెన్షన్ చేశాను. సో లాస్ట్ నేమ్ మెన్షన్ చేసి ఇక్కడ నల్ పాస్ చేస్తున్నా. లాస్ట్ నేమ్లో ఎలో చేసిద్దా? ఎందుకు ఎలో చేయదు? నాట్ నల్ కన్స్టెంట్ యూస్ చేసి ఇట్ విల్ నాట్ అలౌ ద నల్. ఓకే, ఎగ్జిక్యూటింగ్ దిస్. ఓకే, ఏమైనా ఎర్రర్ త్రో చేసింది? కాలం లాస్ట్ నేమ్ కెనాట్ బి నల్. ఓకే, సో నేను ఇప్పుడు ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నా. ఓకే, ఇది ఎగ్జిక్యూట్ చేసా, ఇన్సర్ట్ అయింది. సో దీన్ని మళ్ళీ నేను ఎగ్జిక్యూట్ చేస్తే మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతా? ఎందుకు అవదు? ఫస్ట్ అసలు ఏ ఎర్రర్ త్రో చేసింది? యూనిక్ ఇచ్చేసాం కదా సార్. ప్రైమరీకి ఫస్ట్ ఏదైతే ఉందో ప్రైమరీకి ఎర్రర్ త్రో చేసింది, అంతే కదా? రో బై రో ఇస్తుందా సార్? ఆల్రెడీ నేను ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేశాను, మళ్ళీ అదే రికార్డ్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇట్ విల్ నాట్ allow you to insert the multiple records. సో ఫస్ట్ ఏం ఎర్రర్ వచ్చింది? ప్రైమరీకి ఎర్రర్ వచ్చింది. సో ఒకవేళ నేను ఫస్ట్ ప్రైమరీకి ఎర్రర్ అనేది ఫిక్స్ చేశాను, ఇప్పుడు రన్ చేసా, మళ్ళీ ఎర్రర్ వస్తుంది. సో నెక్స్ట్ ఏ కాలం హిట్ అయింది, ఐడి కరెక్ట్ గా ఉంది. నెక్స్ట్ ఏం చెక్ చేసి ఫస్ట్ టైం లాస్ట్ నల్ లేవు కదా, వాల్యూస్ ఉన్నాయి కదా. సో నెక్స్ట్ కండిషన్ ఏంటి? యూజర్ నేమ్కి వెళ్ళి యూజర్ నేమ్ యూనిక్ ఉందా? యూనిక్ లేదు. చేసినప్పుడు ఏమి ఇచ్చాం? యూనిక్ నాట్ నల్ రెండు. సో విల్ త్రో ద ఎర్రర్. ఇక్కడ ఎర్రర్ త్రో చేసింది, యూజర్ నేమ్ దగ్గర ఎర్రర్ త్రో చేసింది. డూప్లికేట్ ఎంట్రీ F45 అనేది ఏంటిది? యూజర్ నేమ్. క్లియర్ అయింది? సో ఓకే, ఇక్కడ నేను ఇంకొక రికార్డ్ ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఎక్కడ ఎర్రర్ త్రో చేసింది? నెక్స్ట్ ఈమెయిల్ దగ్గర త్రో చేసింది. యూనిక్ అనేది. ఓకే, సో ఇప్పుడు ఇన్ ప్లేస్ నేను ఇక్కడ నల్ ఇస్తే అలో చేసిందో చేయదా? చేస్తుంది. ఎందుకు? యూనిక్ అనేది యూనిక్ కన్స్టెంట్ ఏం చేస్తుంది? ఎవ్రీ నల్ వాల్యూని యూనిక్ గా కన్సిడర్ చేసింది. సో మల్టిపుల్ నల్ వాల్యూస్ ఇన్సర్ట్ చేసిన ఎవ్రీ నల్ వాల్యూ దాని దృష్టిలో యూనిక్ వాల్యూ అనమాట. క్లియరా? నెక్స్ట్ ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే ఇన్సర్ట్ అయిద్దా? అవ్వదు. ఎక్కడ 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 ఎర్రర్ వస్తుంది? ఫోన్ నంబర్ సేమ్ ఆల్రెడీ నంబర్ ఇన్సర్ట్ అయింది కాబట్టి అదే నంబర్ ఇన్సర్ట్ అవ్వలేదు. సో నంబర్ అనేది అప్డేట్ చేద్దాం. అండ్ దెన్ ఏజ్. సో ఏజ్ అనేది 15 పెడుతున్నాం. సో రన్ చేద్దాం. సో ఏమని చెప్పి చెక్ కన్స్ట్రెంట్ నంబర్ చెక్ అనే దగ్గర ఎర్రర్ ఉంది. సో చెక్ కన్స్ట్రెంట్ కి అది మ్యాచ్ అవ్వట్లేదు. సో అబౌవ్ 18 ఉంటుంది కాబట్టి అది అలో చేయదు. సో యూ విల్ మెన్షన్ యాజ్ 18 అని పెడితే వచ్చిందా రాదా? రాదు. ఎందుకు? మనం గ్రేటర్ దాన్ అని ఇచ్చాం. ఇక్కడ మనం క్రియేట్ చేసినప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇస్తే దెన్ డేటా అనేది ఎలో చేస్తుంది. సో మనం ఏమి ఇవ్వాలి? 19 అనేది ఇవ్వాలి. ఇన్సర్ట్ అయిందా? ఓకే, సో కన్స్టెంట్స్ క్లియర్ కదా? ఇప్పుడు ఇన్సర్ట్ చేసాం. ఓకే, నౌ ఐ విల్ అప్డేట్. సో అప్డేట్ అయినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. సో అప్డేట్ కి సింటాక్స్ చెప్పండి మీరు. అప్డేట్ టేబుల్ నేమ్ మెంబర్ సెట్ కాలం నేమ్ ఐడి ఈక్వల్ టు 1 అని ఇస్తున్నాం. ఓకే, దేనికి ఇస్తున్నాం? వేర్ ఐడి ఈక్వల్ టు 2 కి ఇస్తున్నాం. ఏమైంది ఇప్పుడు? ఇట్ విల్ త్రో ఎర్రర్. ఏ ఎర్రర్ త్రో చేసింది? ప్రైమరీ ఎర్రర్. ఎందుకు? ఆల్రెడీ 1 అనే రికార్డ్ ఉంది. సేమ్ ఐడితో మీరు డూప్లికేట్ రికార్డ్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇక్కడ ఏం జరిగింది? ఇన్సర్ట్ అయ్యేటప్పుడు డేటా అనేది అది చెక్ చేసుకుని ప్రాపర్గా ఉంటేనే ఎలో చేస్తుంది. అప్డేట్ చేసేటప్పుడు కాలంని చెక్ చేసుకుని ప్రాపర్గా ఉంటేనే ఎలో చేస్తుంది. సో అచీవ్ అయిన రెండు అయిపోయింది కదా, అంటే మనకు కావాల్సింది అచీవ్ అయింది కదా. ఇన్సర్ట్ అయ్యేటప్పుడు కన్స్టెంట్ అనేది హెల్ప్ అవుతుంది, అప్డేట్ అయ్యేటప్పుడు కన్స్టెంట్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఇంకోటి ఏంటి అనుకున్నాం, మూడోది డిలీట్ అయ్యేటప్పుడు కూడా ఇది విల్ చెక్ అండ్ అలో యూ టు డిలీట్ అనమాట. సో ఒకసారి దానికి వెళ్ళే ముందు మన ఫారెన్ కి కూడా ఒకటి రాద్దాం. సో ఆల్రెడీ మనం ఫీడ్ అనే టేబుల్ క్రియేట్ చేసాం కదా. సో ఫీడ్ అనే టేబుల్లోకి డేటా ఇన్సర్ట్ చేద్దాం. సో ఇది రన్ చేస్తున్నాం. ఎర్రర్ ఏం త్రో చేసిందో చూద్దాం. ఓకే, డూప్లికేట్ ఎంట్రీ 1 ప్రైమరీకి ఎర్రర్. క్లియర్ కదా ఇది?
ఓకే, సో విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ పాయింట్ ఫారెన్ కి. సో చెప్పండి, ఫీడ్ టేబుల్ నేను డేటా ఇన్సర్ట్ చేయాలనుకున్నా. ఇన్సర్ట్ ఇంటూ ఫీడ్. సో దాంట్లో ఏమేమి కాలమ్స్ ఇచ్చాం? సో ఐడి, పాత్, ఎంఐడి ఇచ్చాం. ఓకే, ఐడి, పాత్, ఎంఐడి. వాల్యూస్ ఇస్తున్నాం చూడండి. 1 కామా. సో పాత్ అనేది ఏం చెప్పా, ప్రొఫైల్ ఉంటుంది ఇమేజ్ ఫోల్డర్లో. సో ఆ ప్రొఫైల్ డాట్ పిఎన్జి అనే ఫైల్ ఉంది. ఓకే, సో కస్టమర్ ఐడి వచ్చి 21 అని ఇచ్చా. ఇప్పుడు ఏమైంది, డేటా ఇన్సర్ట్ అయిద్దా? ఎస్ ఎందుకు అవుతుంది? సో మనం దేని మీద ఫారెన్ కి క్రియేట్ చేసాం? ఏ ఐడి మీద? సారీ ఒక్క నిమిషం అండి, తప్పు క్రియేట్ చేసా. డ్రాప్ టేబుల్ ఫీడ్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మెంబర్ అనే టేబుల్లో ఐడితో దేన్ని లింక్ చేస్తున్నాం? ఈ ఎంఐడిని లింక్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి, ఫారెన్ కి. ఓకే, ఈ టేబుల్ ఉన్న ఎంఐడికి ఏ టేబుల్తో రిఫర్ చేస్తున్నాం? మెంబర్ టేబుల్ ఉన్న ఐడితో ఫారెన్ కి రిలేషన్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఇలా రిలేషన్ క్రియేట్ అయ్యిందో, సో మీరు ఈ ఫీడ్ అనే టేబుల్లోకి డేటా ఇన్సర్ట్ చేస్తారు కదా. సో ఇక్కడ ఉన్న ఎంఐడి అనే రికార్డ్ ఉంటుంది కదా, ఎంఐడి ఉంటుంది కదా, ఐడి అనేది కస్టమర్ టేబుల్లో ఉంటేనే ఇట్ విల్ అలౌ యూ టు ఇన్సర్ట్ ద డేటా. సో అదే కదా ఫారెన్ కి రూల్. ఓకే, సో ఈ టేబుల్ని క్రియేట్ చేస్తున్నా. సో క్రియేట్ టేబుల్ ఫీడ్. ఓకే, సో ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే ఎర్రర్ త్రో చేసిద్ది. ఎందుకు ఎర్రర్ త్రో చేసిద్ది? ఎంఐడి ఏదైతే 21 అని ఉందో ఐడి అనేది కస్టమర్ టేబుల్లో లేదు, ఐడితో కస్టమర్ లేడు. సో ఇట్ విల్ నాట్ అలౌ యూ టు ఇన్సర్ట్ ద డేటా. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ 1 అని ఇస్తున్నా. ఇన్సర్ట్ చేసిద్దా? ఎందుకు చేయదు? ఎంఐడి సేమ్ ఇది కస్టమర్ టేబుల్లో 1 అనే రికార్డ్ ఉంది కదా. సో ఇక్కడ డేటా అనేది ఇన్సర్ట్ అయింది సార్. ఒక్కసారి మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను మళ్ళీ ఒకసారి టేబుల్ చూపిస్తున్నా చూడండి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మెంబర్స్. సో నాకు తెలిసి ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు చాలా మంది. నేను ఒక్కసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ గెట్ వరీ. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్. సో టేబుల్ ఏమేమి రికార్డ్స్ ఉన్నాయి? ఐడి 1 and 2 రికార్డ్స్ ఉన్నాయి. సో ప్రతి కస్టమర్ కి ఐడి అనేది బేస్ చేసుకున్నాం. ఈ ఐడిని మళ్ళీ ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నాం? మళ్ళీ ఫీడ్ అనే టేబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఎందుకు స్టోర్ చేస్తున్నాం? నేను యూజర్ నేమ్తో కూడా స్టోర్ చేయొచ్చు కదా, ఎందుకు స్టోర్ చేయం? ఐడితో ఎందుకు స్టోర్ చేస్తాం? సో సేమ్ ఆ యూజర్ అనే పేరు మల్టిపుల్ పర్సన్స్ ఉండొచ్చు. సో అందుకని మనం ఐడి బేసిస్ మీద అంతా రియల్ టైంలో అంతా ఐడి బేసిస్ మీద వెళ్ళింది. ఎందుకంటే దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆ కాలం అనేది ఎక్కడైనా డూప్లికేట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఎవ్రీ రికార్డ్కి మనమే ఒక ఐడి అనేది అసైన్ చేస్తాం. ఓకే, రియల్ టైంలో ఐడి అనేది ఉండదు. మీకు ఇచ్చిన ఫామ్ ఉంటుంది, ఫామ్లో ఎక్కడ ఐడి ఉండదు. మీరే ఒక ఐడికి ఫామ్ అనేది అసైన్ చేస్తారు. ఎందుకు? ప్రతి రికార్డ్కి మీ దగ్గర ఒక యూనిక్ నెంబర్ ఉండాలి. సో దాంతోనే మీరు ఆపరేషన్స్ అన్ని చేయగలరు. ఓకే, సో ఇక్కడ ఏం చేసాం అంటే 2 టేబుల్స్ క్రియేట్ చేసాం. ఓకే, సో టేబుల్ ఏలో ఏంటి ఐడి అనేది ఉంది, టేబుల్ బిలో ఏంటి ఎంఐడి అని ఉంది. సో రెండింటికి నేను ఏం చేసా? ఫారిన్ కి రిలేషన్ క్రియేట్ చేశాను. ఎప్పుడైతే ఫారిన్ కి రిలేషన్ క్రియేట్ చేశానో, చైల్డ్ టేబుల్లోకి డేటా ఇన్సర్ట్ అయ్యేటప్పుడు ఇట్ విల్ చెక్ వెదర్ ఆ డేటా అనేది పేరెంట్ టేబుల్ ఉందో లేదో చూసుకుంటుంది. పేరెంట్ టేబుల్లో ఉంటే ఇట్ విల్ అలౌ యూ టు ఇన్సర్ట్, లేకపోతే ఇట్ విల్ త్రో ద ఎర్రర్. ఓకే, సో ఇక్కడ ఏం చేశానంటే, సో ఇన్సర్ట్ అనే ఫీడ్ టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తున్నా. ఫీడ్ అనేది చైల్డ్ టేబుల్, మెంబర్ అనేది పేరెంట్ టేబుల్. సో పేరెంట్ టేబుల్లో 2 రికార్డ్స్ ఉన్నాయి, 1 and 2తో ఉన్నాయి. సో ఇక్కడ నేను డేటా ఇన్సర్ట్ చేస్తే దేంతో ఇన్సర్ట్ చేయాలి? 1 and 2లోనే ఇన్సర్ట్ చేయాలి. సో ఇఫ్ ఐ పుట్ 3 or 4 పెడితే ఏమైంది? ఇట్ విల్ త్రో ద ఎర్రర్. సో నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నా? 3 అని పెడుతున్నా. ఏం జరిగింది? ఇట్ విల్ త్రో ద ఎర్రర్. ఏ ఎర్రర్ త్రో చేసింది? ఫారిన్ కి ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఫస్ట్ ప్రైమరీ కి దగ్గర ఎర్రర్ వచ్చింది. సో ఇది ఫిక్స్ అయితే ఇట్ విల్ త్రో ద ఫారిన్ కి ఎర్రర్. ఓకే, ఫారిన్ కి ఎర్రర్ క్లియర్ అయింది. ఓకే, సిమిలర్లీ ఎప్పుడైతే ఫారిన్ కి అనేది 2 టేబుల్స్ మధ్యలో క్రియేట్ అయిందో, ఇట్ విల్ నాట్ అలౌ యూ టు డిలీట్ ద రికార్డ్ ఫ్రమ్ ద పేరెంట్ టేబుల్. సార్ ఒకసారి మళ్ళీ చెప్పరా? ఓకే, ఒక్కసారి క్వైరీ రాస్తున్నా. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి, డోంట్ గెట్ వరీ. నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నేను ఇప్పుడు ఒక క్వైరీ రాస్తున్నా, అది అయిద్దో లేదో చెప్పండి. అర్థం కాని వాళ్ళకి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ గెట్ వరీ. ఓకే, డిలీట్ ఫ్రమ్ మెంబర్స్ వేర్ ఐడి ఈక్వల్ టు 2. సో ఈ రికార్డ్ డిలీట్ అయితే అవుదా? అవుతుంది సార్. మళ్ళీ చూడండి, క్వశ్చన్ కరెక్ట్గా అర్థం చేసుకోండి, కరెక్ట్గా చెప్పండి. ఎవరికైతే అర్థం కాలేదో వాళ్ళు కంగారు పడద్దు, నేను మళ్ళీ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, డోంట్ గెట్ వరీ. ఓకే, ఈ 2 టేబుల్స్ ఉన్నాయి. నేను ఈ 2 టేబుల్ని సెలెక్ట్ చేసుకుని రన్ చేస్తున్నా. సో కింద నాకు 2 టేబుల్స్ వచ్చినాయి. ఇది ఫీడ్ అనే టేబుల్, ఇది మెంబర్ అనే టేబుల్. ఓకే, 2 టేబుల్స్ క్లియర్గా చూడండి. ఐడీస్ ఏమేమి ఉన్నాయి? 1 and 2 ఉన్నాయి. ఫీడ్ అనే టేబుల్ ఏముంది?
1 ఉంది. ఇప్పుడు నేను ఏం రాస్తున్నా అంటే ఈ డిలీట్ స్టేట్మెంట్ రాస్తున్నా. డిలీట్ ఫ్రమ్ మెంబర్స్ వేర్ ఐడి ఈక్వల్ టు 2 అని రాసా. ఈ రికార్డ్ డిలీట్ అయితే అవదా? అవ్వదు సార్, అవ్వదు. అవ్వదు సార్, అవ్వదు. ఎందుకంటే 2 లేదు కాబట్టి సార్. ఏంటి? ఐడి 2 లేదు సార్. అవును, ఇక్కడ మనం ఐడి 2 లేకపోతే మెంబర్స్ లో ఉంది కదా సార్ ఐడి 2. సో కన్ఫ్యూజ్ అవుతున్నారు. డిలీట్ అయ్యిద్ది. ఎందుకు అయ్యిద్ది అంటే దీనికి చైల్డ్ టేబుల్ లో రికార్డ్ లేదు. సో ఇట్ విల్ అలౌ యూ టు డిలీట్ ద రికార్డ్. ఇప్పుడు నేను ఇది రన్ చేస్తున్నా. సో డిలీట్ అయింది. ఇక్కడ ఐడి 1 పెడితే అవ్వదు. ఎందుకు అవ్వదు? ఫీడ్ అనే టేబుల్లో డేటా ఉంది కాబట్టి ఇట్ విల్ నాట్ అలౌ యూ టు ద పేరెంట్ టేబుల్. ఒక్క నిమిషం అంటే కంగారు పడుతుంది, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవరికైతే అర్థం కాలేదో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, సో ఫ్లోలో ఉన్నా కాబట్టి కంప్లీట్ చేయాలి కాబట్టి చెప్తున్నా. ఓకే, ఏమైనా ఎర్రర్ త్రో చేసింది? పేరెంట్ టేబుల్లో రో అనేది డిలీట్ అవ్వదు, ఫారెన్ కి రిలేషన్ ఉంది చైల్డ్ టేబుల్లో అని త్రో చేసింది. ఓకే, నేను ఈ టాపిక్స్ మళ్ళీ చెప్తా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, ఎవరికైతే అర్థమైందో క్లియర్ కదా? చైల్డ్ టేబుల్ లో డిలీట్ చేసి అప్పుడే పేరెంట్ అంటే మీరు చెప్తుంది పేరెంట్ టేబుల్లో ఉంటే చైల్డ్ టేబుల్లో లేకపోయినా డిలీట్ అయిపోతుంది సార్ అది. ఓకే, నేను మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, ప్రైమరీకి క్లియరా? ఒక్కసారి మళ్ళీ రివిజన్ చేద్దాం. ప్రైమరీకి క్లియర్ కదా? సో ప్రైమరీకి మీనింగ్ ఏంటి? సో ఒకసారి ప్రైమరీకి రాస్తే యూనిక్ అండ్ నాట్ నల్ రెండు వస్తాయి. క్లియర్ కదా? నెక్స్ట్ యూనిక్ క్లియర్ కదా? యూనిక్ అనేది ఏంటి? ఇట్ విల్ అలౌ ఓన్లీ యూనిక్ రికార్డ్స్ ఇన్ టు ద టేబుల్. ఇది క్లియర్ కదా? బట్ ఇట్ విల్ కన్సిడర్ ఎవ్రీ నల్ వాల్యూ యాజ్ ఏ యూనిక్ వాల్యూ. ఇది క్లియర్ కదా? థర్డ్ నాట్ నల్ క్లియరా? సో టేబుల్లోకి ఎంటీ వాల్యూస్ పాస్ చేస్తే ఇట్ విల్ త్రో ద ఎర్రర్. సో కంప్లీట్ గా కంపల్సరీ దాంట్లో వాల్యూ అనేది ఉండాలి మీరు పాస్ చేసే దాంట్లో. ఇది క్లియర్ కదా? చెక్ అనే దాంట్లో అంటే కండిషన్స్ రాయొచ్చు. సో నేను ఇక్కడ ఒకటే కండిషన్ రాసా, గ్రేటర్ దాన్ అని. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు రాయొచ్చు, అండ్ వాడొచ్చు, ఆర్ వాడొచ్చు. సో ఆ కాన్సెప్ట్స్ అన్ని నేను మళ్ళీ రేపు క్లాస్ లో చెప్తా వేరులో. ఓకే, సో అక్కడ మీకు కండిషన్స్ ఎలా రాయాలనేది రేపు వస్తుంది. అవన్నిటిని మీరు చెక్ లో యూస్ చేసుకోవచ్చు. నేను జస్ట్ సింపుల్ గా ఏజ్ గ్రేటర్ దాన్ అని 18 అని రాశాను. ఇఫ్ యూ వాంట్ టు రైట్ మల్టిపుల్ కండిషన్స్ యూ కెన్ రైట్ ఇట్. లైక్ ఏజ్ 19, 20, 21 ఇలాంటివన్నీ వాడొచ్చు, అండ్ వాడొచ్చు, ఆర్ వాడొచ్చు. సో చెక్ లో యూ కెన్ రైట్ వాట్ ఎవర్ ద కండిషన్స్ యూ వాంట్. సో చెక్ అనేది క్లియరా? ఓకే, ఇంకా మిగిలిపోయింది ఏంటి? డిఫాల్ట్ ఒకటి మిగిలింది. డిఫాల్ట్ అనేది ఏం చేస్తుంది? డిఫాల్ట్ వాల్యూ. ఇప్పుడు మీరు వాల్యూ పాస్ చేయాలా, డిఫాల్ట్ గా మీరు ఏదైతే డిఫైన్ చేస్తారో క్రియేట్ టేబుల్లో అది ఇన్సర్ట్ చేస్తుంది. ఈ టేబుల్లో చూస్తే మీరు మెంబర్ టేబుల్లో, సో నేను ఎక్కడన్నా స్టేటస్ ఇన్సర్ట్ చేశానా? చేయాల. డిఫాల్ట్ గా ఏం అసైన్ అయింది? 0 ఇన్సర్ట్ అయింది. సో మీరు వాల్యూ పాస్ చేస్తే, ఇప్పుడు నేను 21 అని పాస్ చేశాను అనుకోండి, 21 అనేది ఇన్సర్ట్ అయింది. ఇన్ కేస్ నేను 21 పాస్ చేయాల, ఓకే, ఎంటీ పాస్ చేసా, ఇట్ విల్ అసైన్ 0. సో డిఫాల్ట్ గా ఆ కాలంలోకి వాల్యూ ఇన్సర్ట్ అయిపోవాలి. అలాంటి కండిషన్ అచీవ్ చేయడానికి యూస్ డిఫాల్ట్. ఈ 5 క్లియరా? ఈ 5 డౌట్ అయితే లేదుగా? ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్? ఓకే, ఇప్పుడు ఫారిన్ కీకి వెళ్దాం. సో ఫారిన్ కీ అనేది కొంచెం పెద్ద కాన్సెప్ట్. ఓకే, సో దాంట్లో ఏంటంటే ఫారిన్ కీ వల్ల మీకు మెయిన్ 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే చైల్డ్ టేబుల్, 2 టేబుల్స్ ఉన్నాయి, పేరెంట్ చైల్డ్ అనుకోండి. సో చైల్డ్ టేబుల్ ఉంటుంది కదా, చైల్డ్ టేబుల్లోకి ఇట్ విల్ నాట్ అలౌ ద డేటా. పేరెంట్ టేబుల్లో డేటా లేకపోతే చైల్డ్ టేబుల్లోకి డేటా అనేది అలౌ చేయదు. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటంటే పేరెంట్ టేబుల్లో డేటా డిలీట్ చేయాలంటే చైల్డ్ టేబుల్లో డిలీట్ చేసిన తర్వాత పేరెంట్ టేబుల్లో డిలీట్ అయింది. ఓకే, డైరెక్ట్ గా పేరెంట్ టేబుల్లో డేటా అనేది డిలీట్ అవ్వలేదు అంటే చైల్డ్ టేబుల్లో డేటా ఉన్నంత వరకు. ఓకే, ఈ 2 కండిషన్స్ అనేది ఫారిన్ కీ త్రూ అచీవ్ చేయొచ్చు. ఓకే, రియల్ టైమ్ సినారియో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో మీరు ఏదైనా 2 టేబుల్స్ మధ్యలో ఫారిన్ కి రిలేషన్ క్రియేట్ చేశారు అనుకోండి, 2 కండిషన్స్ అనేవి అప్లై అవుతాయి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే, సో మనం ఏదైతే 2 టేబుల్స్ ఉంటాయో ఒకదాన్ని పేరెంట్ టేబుల్ అంటాం, ఒకటి చైల్డ్ టేబుల్ అంటాం. ఓకే, పేరెంట్ టేబుల్ లో మనం ఫారిన్ కి అని రాయం, చైల్డ్ టేబుల్ లో ఫారిన్ కి అని రాస్తాం. ఇది క్లియర్ కదా? చైల్డ్ టేబుల్ అనే కదా మనం రాసింది. ఫీడ్ అనే టేబుల్లో పేరెంట్ టేబుల్ ఏదైతే ఉందో, కస్టమర్ మెంబర్ అనే టేబుల్ ఏదైతే ఉందో దాంతో ఫారిన్ కి క్రియేట్ చేసాం. సో ఇక్కడ ఫారిన్ కి అక్కడ క్రియేట్ అవుతుంది, చైల్డ్ టేబుల్ తో క్రియేట్ అవుతుంది. ఇది క్లియరా? పేరెంట్ చైల్డ్ టేబుల్ క్లియరా? సో చైల్డ్ టేబుల్ లో మనం ఫారిన్ కి క్రియేట్ చేస్తాం. ఓకే, ఎప్పుడైతే మీరు ఫారిన్ కి క్రియేట్ చేస్తారో 2 టేబుల్స్ మధ్యలో, ఆ రెండింటి మీద 2 కండిషన్స్ అప్లై అవుతాయి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే చైల్డ్ టేబుల్ ఉంటుంది కదా, ఎక్కడైతే మీరు ఫారిన్ కి క్రియేట్ చేశారో ఆ టేబుల్కి ఏదైతే డేటా ఇన్సర్ట్ చేస్తారో ఆ డేటా ఉంటుంది కదా, ఐడి కానీ ఏదైతే కాలం ఉంటుందో ఆ కాలంలో ఉన్న వాల్యూ పేరెంట్ టేబుల్లో కూడా ఉండాలి. లేకపోతే ఇట్ విల్ నాట్ అలౌ యూ టు ఇన్సర్ట్ ద డేటా. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటంటే పేరెంట్ టేబుల్ ఉంటుంది కదా, మెంబర్ టేబుల్ ఉంటుంది కదా, మెంబర్ టేబుల్లో కనుక మీరు మెంబర్ని డిలీట్ చేయాలంటే కంపల్సరీ ఫీడ్ టేబుల్లో డేటా డిలీట్ చేసిన తర్వాత మెంబర్ టేబుల్లో డిలీట్ చేయాలి. అంటే ముందు చైల్డ్ టేబుల్లో డేటా డిలీట్ అయితేనే మెంబర్ టేబుల్లో డేటా డిలీట్ చేయడానికి అలౌ చేస్తుంది, లేకపోతే అలౌ చేయదు. ఓకే, ఇది కొంచెం రియల్ టైంకి వచ్చి చూద్దాం. ఫేస్బుక్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఓకే, ఫేస్బుక్లో
ఇలా రెండు టేబుల్స్ మధ్య క్రియేట్ అయి ఉంటాయి. కస్టమర్ టేబుల్ లేదా మెంబర్ టేబుల్ కి ఫీడ్ టేబుల్ కి రిలేషన్ క్రియేట్ అయి ఉంటుంది. మీరు స్క్రోల్ చేస్తున్నారు. స్క్రోల్ చేసినప్పుడు కస్టమర్ లేకుండా మీకు ఏదన్నా ఫీడ్ కానీ వీడియోస్ కానీ వస్తాయా? రావు కదా. ఎందుకు? ఆ రెండింటి మధ్య ఫారిన్ కీ ఉంది కాబట్టి. సో ఇన్ కేస్ ఎవరైనా హ్యాకర్ వచ్చి ఏదైనా అన్వాంటెడ్ ఇమేజ్ కానీ అన్వాంటెడ్ వీడియో కానీ అప్లోడ్ చేస్తే ఇట్ విల్ త్రో ద ఫారిన్ కీ ఎర్రర్. ఎందుకు? అసలు కస్టమర్ ఐడి ఇవ్వకుండా ఎలా ఇన్సర్ట్ చేస్తావు డేటా? సో కస్టమర్ ఎవరో తెలిస్తేనే నేను నిన్ను ఎలా చేస్తా ఇన్సర్ట్ చేయడానికి అని చెప్పింది. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటంటే మీరు అకౌంట్ డిలీట్ చేశారు. డియాక్టివేట్ కాదు డిలీట్ చేశారు. డిలీట్ చేసినప్పుడు ఏమైంది? రికార్డ్ డిలీట్ అయింది. ఓకే, డిలీట్ అయినప్పుడు ఏంటంటే ముందు ఫీడ్ అతనికి సంబంధించిన ఫీడ్స్ అన్ని ఉంటాయి కదా, 100 ఫీడ్స్ ఉంటాయి కదా, 100 డిలీట్ అయిన తర్వాత ఇట్ విల్ డిలీట్ ద కస్టమర్. ఓకే, ఇది డైరెక్ట్ గా డిలీట్ అయ్యేటట్టు రాశారనుకోండి, ఇట్ విల్ త్రో ద ఎర్రర్. ఎందుకు త్రో చేసింది అంటే ముందు నువ్వు అప్లోడ్ చేసిన 100 ఇమేజెస్ డిలీట్ అయిన తర్వాతే నీ డీటెయిల్స్ అనేవి డిలీట్ అవుతాయి. అవి డిలీట్ అవ్వకుండా ఇవి డిలీట్ అవ్వవు. క్లియరా? ఏదైనా హ్యాకర్ వచ్చి డైరెక్ట్ గా కస్టమర్ రికార్డ్ డిలీట్ చేయడానికి ట్రై చేశాడు. సో ఇట్ విల్ త్రో ద ఎర్రర్. బాబు ఆల్రెడీ అతను ఫీడ్ టేబుల్ డేటా ఉంది, సో ఇది నేను అలో చేయను, నేను ఇక్కడ డిలీట్ చేయడానికి, కానీ ఎర్రర్ త్రో చేసింది. క్లియరా? ఇది కన్స్టెంట్స్ అనేవి. సో మొత్తం 6 డిస్కస్ చేసాం. 6 ఎలా ఉంటాయి అనేది డిస్కస్ చేసాం. క్లియరా? ఇది ఆన్లైన్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్? ఇప్పుడు అడగండి డౌట్స్. డిఫరెంట్ ఉండొచ్చు. ఇక్కడ మీరు చూడండి. సో నేను ఇక్కడ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది? డేటా టైప్ అయితే సేమ్ ఉండాలి కదండి సార్. వన్ డేటా బై టైప్ అయితే వన్. సేమ్. ఇప్పుడు ఇక్కడ చూడండి. అరే ప్లీజ్ డ్రా చేయకండి, ఎన్నిసార్లు చెప్తున్నా కదా. ఓకే, ఇక్కడ చూడండి. ఈ ఎంఐడి అనేది ఎక్కడ ఏ టేబుల్ నుంచి పిక్ చేసుకోండి? చైల్డ్ టేబుల్ నుంచి. ఇక్కడ మీరు పేరెంట్ టేబుల్ ని మెన్షన్ చేసి అండ్ దెన్ ఆ పేరెంట్ టేబుల్ లో ఏ కాలమ్ కి లింక్ చేయాలని డిఫైన్ చేస్తాం. సో ఇక్కడ ఐడి అనేది సేమ్ ఉండొచ్చు, డిఫరెంట్ ఉండొచ్చు, అలా అయినా ఉండొచ్చు. అది రీడ్ చేయగలదు. డేటా టైప్ అయితే సేమ్ ఉండాలి సార్. ఫారిన్ కీకి ఫారిన్ కీలో డేటా టైప్ అయితే సేమ్ ఉండాలి కదండి నేను సార్. ఏం చేస్తా అంటే ఇక్కడ ఐడి మెన్షన్ చేసా. ఇప్పుడు దేనికి లింక్ క్రియేట్ అయింది? ఇక్కడ ఉన్న ఐడికి పైన ఉన్న టేబుల్ కి ఐడికి లింక్ అవుతుంది. మన ఉద్దేశం అది కాదు కదా. ఇక్కడ మనకు మెంబర్ ఐడిని స్టోర్ చేస్తాం. ఐడి అనేది మనం ఎందుకు అసైన్ చేస్తాం అని చెప్పారు. ప్రతి రికార్డుకి యూనిక్ వాల్యూ మనం పెట్టుకుంటాం. ఫ్యూచర్ లో దాన్ని అప్డేట్ చేయడానికి కానీ డిలీట్ చేయడానికి ఈజీగా ఉండడానికి మనం పెట్టుకుంటాం. సో ఐడి అనేది దాంతో సంబంధం లేదు. ఓకే, ఎంఐడి అంటే మెంబర్ ఐడి. సో ఏదైతే పేరెంట్ టేబుల్ లో మెంబర్ ఐడి ఉందో దాంతో మీకు రికార్డ్ అనేది స్టోర్ అయింది. ఇన్ కేసు ఇప్పుడు నేను ఒక ఇమేజ్ ని కాల్ చేయాలనుకుంటున్నాను. మెంబర్ యొక్క ఇమేజ్ కాల్ చేయాలనుకుంటున్నా. మెంబర్ ఏ ఇమేజ్ అప్లోడ్ చేశాడు నాకు ఎలా తెలిసింది? ఎంఐడి త్రూనే కదా. ఎంఐడి 1 అని ఇచ్చా అనుకోండి. ఇక్కడ 1 అంటే ఫరాజ్ అని ఉంది. నేను వేరే ఎంఐడి ఈక్వల్ టు 1 అని ఇచ్చాను. సో ఫరాజ్ కి సంబంధించిన ఇమేజెస్ అన్ని నాకు వస్తాయి కదా. సో అందుకనేది ఇక్కడ ఎంఐడి అనేది యూజ్ చేస్తాం. క్లియర్? ఇది సార్ చెక్ లో మీరు కన్స్టెంట్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 18 అని చెప్పారు కదా. అందులో ఏంటంటే ఎన్ని విధాలుగా మనం కండిషన్స్ రాసుకోవచ్చు సార్ చెక్ లో? చెక్ లో మీరు ఎంతైనా రాయొచ్చు అండి. మీకు వేర్ కండిషన్ అనేది రేపు చెప్తాను. వేర్ గురించి రేపు స్టార్ట్ చేస్తాను. రేపు వేర్ గురించి స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఏవైతే కండిషన్స్ చెప్తానో అవన్నీ మీరు చెక్ లో యూజ్ చేసుకోవచ్చు. అంటే ఆ చెక్ లో సింటాక్స్ ఎలా రాయాలి అనేది అర్థం కావట్లేదు సార్. ఎన్ని ఇప్పుడు మీకు కండిషన్స్ ని మనం ఇప్పుడు చాలా మంది ఇప్పటికే చాలా కన్ఫ్యూజన్ ఉన్నారు. ఇప్పుడు నేను చెక్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా వెళ్తే ఇంకా కన్ఫ్యూజ్ అవుతారండి. బట్ ఇన్ కేసు ఎవరికైనా అండార్ గురించి ఐడియా ఉంటే ఏజ్ ఈక్వల్ టు, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది వదిలేయండి. ఓకే, ఇక్కడ డిఫాల్ట్ వద్దాం స్టేటస్ లో. సో డిఫాల్ట్ 0 చెక్. ఇలా రాసుకోవచ్చు మల్టిపుల్ కండిషన్స్. 0 కానీ 1 కానీ అయి ఉండొచ్చు, లేదా 4 అయినా తీసుకోమని. ఓకే, సో ఇక్కడ ఏమైందంటే 0 అయితే సారీ 0 కానీ 1 కానీ 4 కానీ ఏది ఉన్నా సరే ఇన్సర్ట్ అవ్వాలని రాస్తున్నాం. ఇవి కాకుండా వేరే నెంబర్స్ వస్తే ఇట్ విల్ నాట్ అలౌ. ఇలా మల్టిపుల్ కండిషన్స్ రాయొచ్చు. ఇవన్నీ నేను మళ్ళీ రేపు క్లాస్ లో చెప్తా. సో వేరే కండిషన్స్ వచ్చినప్పుడు ఈ కండిషన్స్ ఎలా రాయాలనేది రేపు చెప్తా. ఓకే, సార్ ఇంకోటి రాసుకోవచ్చు మల్టిపుల్ సార్ కండిషన్స్. ఇప్పుడు ఉన్న రియల్ టైంలో ఇప్పుడు టేబుల్స్ ఉంటాయి సార్. టేబుల్స్ క్రియేట్ అయి ఉంటాయి. వాటిలో కన్స్టెంట్స్ అనేటివి ఏమేమి కన్స్టెంట్స్ ఉన్నాయి అని మనం ఎలా కనుక్కోవాలి సార్? అది నేను చూపిస్తాను అండి. ఇంకా అవ్వలేదు టాపిక్. కన్స్ట్రైన్ ఇంకా ఉంది, నేను చెప్తాను. సో టైం ఉందా? వీళ్ళు ఎండ్ చేద్దాం. 10:23 అయింది. ఒక 10 మినిట్స్ కంటిన్యూ చేస్తా. సో అవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి దాన్ని. ఇన్ కేసు ఆల్రెడీ టేబుల్ ఉంది, కస్టమర్ వచ్చి దాని మీద కన్స్ట్రైన్ క్రియేట్ చేయమన్నాడు, అవి ఎలా క్రియేట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఆల్టర్ లో మనం ఒక టాపిక్ పెండింగ్ ఉంది అనుకున్నాం కదా కన్స్ట్రైన్స్ గురించి, అది ఇప్పుడు కంటిన్యూ చేద్దాం.
ఓకే, సో ఇంకొక మెయిన్ థింగ్ అనమాట. ఓకే, ఈ కన్స్ట్రైన్స్ బిఫోర్ ఎండింగ్ రియల్ టైంలో కన్స్ట్రైన్స్ వాడడం ఫస్ట్ పాయింట్. ఓకే, ఎందుకో చెప్తా చూడండి. మీరు ఫామ్ ఫిల్ చేస్తున్నారు కదా, ఫామ్ ఫిల్ చేసే దగ్గర మీకు అక్కడే వాడు మీకు ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి, లాస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి అనేది అక్కడే వ్యాలిడేషన్ అయిపోతుంది. ఓకే, అక్కడ ఫస్ట్ అక్కడే వ్యాలిడేషన్ అయిపోతుంది. సెకండ్ వచ్చేసి మిడిల్ వేర్ చెక్ చేసుకుంటుంది, యూనిక్ ఉన్నాయా అవన్నీ చెక్ చేసుకుంటుంది. ఓకే, థర్డ్ డేటాబేస్ లెవెల్లో మాక్సిమం వాడితే ప్రైమరీకి ఫారెన్కి వాడతాం, అంతకుమించి కన్స్టెంట్స్ ఎక్కువ వాడవు. ఎందుకు వాడడం అనేది ఒకసారి చెప్తున్నా చూడండి. ఇప్పుడు ఒక 100 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, లేదా ఒక బాక్స్ ఉంది, ఒక రూమ్ ఉంది, ఒక బాక్స్ ఉంది అనుకోండి. బాక్స్ తెచ్చి ఇక్కడ పెట్టారు రూమ్లో, ఎంత టైం పట్టింది? ఒక వన్ మినిట్ పట్టింది. సేమ్ ఆ బాక్స్ తెచ్చి ఆ బాక్స్లో ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా, దాన్ని ర్యాక్స్ మొత్తంలో అరేంజ్ చేయమన్నాం, ఎంత టైం పడుతుంది? 10 minutes 10 minutes లేదా ఒక 1 hour పట్టొచ్చు. ఓకే, సో అలాగే మీరు డేటా ఇన్సర్ట్ చేస్తున్నారు. ఎట్ ఏ టైం 100 రికార్డ్స్ ఇన్సర్ట్ చేశారనుకోండి, విత్ ఇన్ సెకండ్లో ఇన్సర్ట్ అయిపోతాయి. అలా కాకుండా వ్యాలిడేట్, ప్రతి రికార్డ్ని చెక్ చేసి ఇన్సర్ట్ చేయాలి. సో అక్కడ ఏంటి, వచ్చే ఒక్కొక్క రికార్డ్ని పిక్ చేసుకుని, ఓకే ఇది ప్రైమరీ కీకి సాటిస్ఫై అవుతుంది, ఇది ఫారిన్ కీకి సాటిస్ఫై అవుతుంది, ఇది నాట్ నల్, ఇది నల్ కాన్స్టెంట్కి సాటిస్ఫై అవుతుంది. అలా ఒక్కొక్క రికార్డ్ని వ్యాలిడేట్ చేసి దీంట్లో అరేంజ్ చేసుకోవాలి కదా, ఇన్సర్ట్ చేసుకోవాలి. సో దానికి టైం పడుతుంది కదా. సో ఇన్సర్ట్ క్వైరీ అనేది మామూలుగా అయితే 1 second పట్టేది, మీరు ఎక్కువ కన్స్టెంట్స్ క్రియేట్ చేశారనుకోండి టేబుల్ మీద, సో ఇట్ మే టేక్ అరౌండ్ 2 to 3 minutes అనమాట. అర్థమవుతుందా? సో కన్స్టెంట్స్ అనేవి మాక్సిమం వాడడం, మాక్సిమం వాల్యుయేషన్ అంతా ఎక్కడ జరిగిపోద్ది, ఫ్రంట్ ఎండ్ మిడిల్ వేర్లోనే అయిపోద్ది. సో మీ దాకా వచ్చేటప్పటికి ప్రాపర్ డేటానే వస్తుంది. సో మాక్సిమం మీరు రియల్ టైంలో యూజ్ చేస్తే ప్రైమరీకి ఫారెన్కి అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. ఇది క్లియరా? ఓకే, ఎందుకు? క్వైరీ పెర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది, క్వైరీ పెర్ఫార్మెన్స్ పాడవుతుంది. లైక్ ఎక్కువ టైం పడితే ఇట్స్ ఎఫెక్టింగ్ ద సర్వర్ అనమాట. సో రియల్ టైంలో కన్స్టెంట్స్ ఎక్కువ క్రియేట్ చేయం, అంటిల్ క్లయింట్ చెప్తే తప్ప విల్ నాట్ క్రియేట్ ఎనీ కన్స్టెంట్ ఆన్ ద టేబుల్. ఇది క్లియరా? క్లియర్ కదా? ఇది ఏదైనా డౌట్ ఉందా? ఎస్ సార్, సో ఎస్ మీ సార్, ఎస్ క్లయింట్ సార్. చెప్తేనే క్రియేట్ చేయాలి. ఓకే, మాక్సిమం మనం యూజ్ చేసేదల్లా ప్రైమరీకి ఫారెన్ కీ అనేది క్రియేట్ చేస్తాం అంతే, రియల్ టైంకి వచ్చేప్పటికి. ఇది క్లియర్ కదా? సో విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్. సో ఇప్పుడు దాకా ఏం చేసాం అంటే ఒక టేబుల్లో కన్స్టెంట్స్ క్రియేట్ చేసి అవన్నీ చేసాం. ఇన్ కేస్ ఎగ్జిస్టింగ్ డేటా మీద ఆర్ ఎగ్జిస్టింగ్ టేబుల్ మీద నేను కన్స్టెంట్స్ క్రియేట్ చేయాలి ఆర్ కన్స్టెంట్ ని తీసేయాలి, ఆల్రెడీ కన్స్టెంట్ ఉంది, పర్ఫార్మెన్స్ ఎక్కువ టైం పడుతుంది, దాన్ని తీసేయాలి అనుకుంటున్నాం. సో దానికి క్వైరీస్ చూద్దాం. సో మామూలుగా టేబుల్ మాడిఫై చేయడానికి మనం ఏం వాడతాం? ఆల్టర్ కమాండ్ వాడతాం. సో కన్స్టెంట్స్ కూడా సేమ్ అవే ఉంటాయి. సో మాక్సిమం కమాండ్స్ కూడా అవే వస్తాయి. ఓకే, సో నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ టేబుల్ టెస్ట్ ఐడి కామా నేమ్. సో ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది? డేటా టైప్ మెన్షన్ చేయాల. సో ఇంట్ varchar అయినా ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది? సైజ్ అనేది డిఫైన్ చేయాలి. ఓకే, సో ఒక టేబుల్ క్రియేట్ చేశా. సో టేబుల్ క్రియేట్ అయింది కదా. సో ఇప్పుడు కన్స్టెంట్స్ యాడ్ చేయడం చూద్దాం. ఓకే, సో మీకు ఆల్రెడీ ఆల్టర్ కమాండ్ లో కొన్ని చెప్పా. డేటా టైప్ చేంజ్ చేయడానికి ఏం వాడతాం? చేంజ్ అనేది యూజ్ చేస్తాం. చేంజ్ కమాండ్ చెప్పండి. ఆల్టర్ టేబుల్, ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్. సో టేబుల్ నేమ్ ఏంటి? టెస్ట్. సో ఏం చేంజ్ టేబుల్. సో టేబుల్ ఎక్కడ? సో నేమ్, సో కొత్త నేమ్ అంతే కదా. ఓల్డ్ కాలం నేమ్, న్యూ కాలం నేమ్. సో న్యూ కాలం నేమ్, డేటా టైప్, అండ్ దెన్ కన్స్టెంట్. సో ఇక్కడ నాట్ నల్ అనే కన్స్టెంట్ యాడ్ చేస్తాం. సార్ రెండు నేమే ఇచ్చారు సార్ మీరు. ఓకే, అంతే కదా. మాల్ సింటాక్స్ చెప్పండి, కన్ఫ్యూజ్ అవుద్ది చూసి. సింటాక్స్ చూడండి, అందుకే మీరు ఏది రాసినా ముందు సింటాక్స్ చూసిన తర్వాత మెయిన్ క్వైరీ చూడండి. సింటాక్స్ చెప్పండి. ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, చేంజ్ కాలం నేమ్. సో ఓల్డ్ కాలం అనుకోండి, ఓల్డ్ కాలం నేమ్. ఓకే, న్యూ కాలం నేమ్, దెన్ డేటా టైప్. ఇప్పుడు అంతకుముందు అంటే ఓన్లీ డేటా టైప్ వరకు ఉంది, ఇప్పుడు కన్స్టెంట్ యాడ్ అయింది. క్లియరా?
సో అదే కదా ఇక్కడ చేసింది. సో ఆల్టర్ టేబుల్ నేమ్ ఏంటి టెస్ట్. చేంజ్ ఓల్డ్ కాలమ్ నేమ్ ఏంటి నేమ్ అని ఉంది. సో న్యూ కాలమ్ నేమ్ ఏంటి సేమ్ అదే నేమ్ ఉంటుంది. నెక్స్ట్ కన్స్ట్రైన్ డేటా టైప్. సో డేటా టైప్ ఏంటి varchar. అండ్ దెన్ అగైన్ ఐఎమ్ యాడింగ్ కన్స్ట్రైన్. ఓకే, సో ఇది రన్ చేసా ఎగ్జిక్యూట్ అయింది. సో ఇప్పుడు నేను డేటా ఇన్సర్ట్ చేస్తే నల్ వాల్యూ ఇన్సర్ట్ అయితే అవ్వదు. ఎందుకు? దాని మీద మనం నాట్ నల్ ఫిక్స్. క్రియేట్ చేసాం. క్లియర్ అయింది. సో ఇక్కడ ఏంటంటే మారుతూ ఉంటుంది. అగైన్ ఆల్టర్ కమాండ్స్ అనేవి ఒక్కొక్క కన్స్టెంట్ ఒకలా ఉంటుంది. సో ఇలా మీరు చెక్ ఏవైతే 4 ఉన్నాయో నాట్ నల్, చెక్, యూనిక్, డిఫాల్ట్, ఆ ప్రైమరీ కీకి మళ్ళీ మారింది డిఫాల్ట్. ఈ 4 మీరు అలా క్రియేట్ చేయొచ్చు యూజింగ్ చేంజ్. సో ఇది మీకు ఈజీయే కదా. ఓకే, ఇన్ కేస్ మీరు ప్రైమరీ కీ యాడ్ చేయాలంటే సేమ్ ఇదే ఉంటుంది. ఆల్టర్ టేబుల్ నేమ్, యాడ్ ఓకే, క్లియర్ కదా. సేమ్ అదే ఫారిన్ కీకి కూడా. సో ఫారిన్ కీకి ఏంటి టెస్ట్ లో ఉన్న ఐడిని తీసుకెళ్లి దేనికి కనెక్ట్ చేస్తున్నా రిఫరెన్సెస్, దేనికి కనెక్ట్ చేస్తున్నా మెంబర్ అనే టేబుల్లో ఉన్న ఐడి కనెక్ట్ చేస్తున్నా. సార్ ఒక చిన్న డౌట్. క్లియర్ కదా. ఒకదానికంటే ఫారెన్ కీస్ ఉండొచ్చు సార్. ప్రైమరీ కీ ఫారిన్ కీకి ఇది కమాండ్స్. ఓకే, వేరేస్ మిగతా వాటికి యూ కెన్ యూజ్ డైరెక్ట్లీ చేంజ్. ఏదైతే మీరు డేటా టైప్స్ వాడుతున్నారో ఓకే చేంజ్ యూజ్ చేసి చేయండి. ఇవి కాకుండా ఇంకా మోడిఫై అని కొన్ని ఉన్నాయి, అవి అంత వెళ్ళొద్దు. ఓకే, మీరు మెయిన్ జీసీపీ కానీ లేదా మిడిల్ వేర్కి వీటికి కదా. సో ఇవి సరిపోతాయి, మొత్తం ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం లేదు. బేసిక్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో వాటి వరకే ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, మోడిఫై అనేది ఉంది. సో మోడిఫై యూజ్ చేసి యూ కెన్ చేంజ్ ద కన్స్ట్రైన్. ఓకే, బట్ చేంజ్ తోనే అచీవ్ అవుతుంది. ఎక్కువ గుర్తుపెట్టుకోవడం ఎందుకని చెప్పి నేను చేంజ్ వరకే చెప్తున్నా. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ మోర్ యూ కెన్ యూజ్ మోడిఫై ఆల్సో. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ వన్. యా, ఒక్క నిమిషం అండి, ఇది కంప్లీట్ అవునండి. సో చెప్పాలనుకుంది కంప్లీట్ అయిపోయిన తర్వాత యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీకు కన్స్టెంట్ క్రియేట్ అవుతుంది కదా. కన్స్టెంట్ క్రియేట్ అయ్యేటప్పుడు ప్రతి కన్స్టెంట్ ఒక్కొక్క కన్స్టెంట్ మెన్షన్ చేస్తారు కదా. సో ప్రతి కన్స్టెంట్కి ఒక ఐడి అనేది డిఫైన్ అయింది. ఎక్సెప్ట్ నాట్ నల్కి ఏమి ఉండదు. వేరేజ్ యూనిక్ కానీ ఓకే చెక్ కానీ వీటికి ఒక కీస్ అనేవి ఉంటాయి. ప్రైమరీ కీకి కానీ వీటికి బై డిఫాల్ట్ కొన్ని కీస్ జనరేట్ అవుతాయి. ఆ కీస్ మీకు చూపిదు. బట్ ఇన్ కేస్ మీరు చూడాలంటే దెర్ ఈస్ ఎ కమాండ్. ఒక టేబుల్ కమాండ్ ని మీరు చూస్తే దాంట్లో మీకు అవి కనిపిస్తాయి. సో ఇప్పుడు ఆల్రెడీ టేబుల్ క్రియేట్ అయింది కదా. సో ఒక టూల్లో మనం ఏంటంటే మనం క్రియేట్ చేసిన క్వైరీ ఉంటుంది కదా, ఆ క్వైరీని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. దానికి ఒక కమాండ్ ఉంది. ఒకసారి నేను ఇది రాశాను ఇక్కడ, మీకు ఇది గ్రూప్ లో కూడా షేర్ చేస్తాను, ఇది చూడండి. షో క్రియేట్ టేబుల్ నేమ్. సో ఈ కమాండ్ యూజ్ చేసి ఏంటంటే మీరు ఏదైతే టేబుల్ క్రియేట్ చేశారో ఆ టేబుల్ ఒక క్రియేట్ క్వైరీ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏంటంటే టెస్ట్ అనే టేబుల్ క్రియేట్ చేసా. సో షో క్రియేట్ టేబుల్ టెస్ట్ అన్నాను. సో టెస్ట్ కి సంబంధించిన క్రియేట్ క్వైరీ అనేది ఇక్కడ వస్తుంది. సో దీన్ని కాపీ చేసుకుందాం. సో ఇది టెస్ట్ టేబుల్ యొక్క క్వైరీ. సో ఇక్కడ మీరు చూడండి, మనం యాక్చువల్గా క్రియేట్ చేసింది ఏంటి 2 కాలమ్స్. బట్ ఇక్కడ ఏమవుతుంది, మనం ప్రైమరీకి యాడ్ చేసాం, ఫారిన్కి యాడ్ చేసాం, ఇందాక అగైన్ మనం ఇది కూడా యాడ్ చేసాం, ఇది ఇంకొక కన్స్ట్రెంట్ యాడ్ చేసాం. ఓకే, సో ఇక్కడ ప్రైమరీకి కన్స్ట్రెంట్ ఐడి, నెక్స్ట్ ఫారిన్కి కన్స్ట్రెంట్ వచ్చేసి నేమ్ అనేది క్రియేట్ అయిందా ఫారిన్ కీకి. సో ఇది మనం డిఫైన్ చేసామా, చేయాల. బై డిఫాల్ట్ MySQL క్రియేట్ చేసుకుంది. సో ఇన్ కేస్ మీరు డ్రాప్ చేయాలంటే డ్రాప్ కన్స్ట్రెంట్ టెస్ట్ alter table name test drop. సో ఆ టేబుల్ అదొకటే కదా ఉండేది. సో అర్థం చేసుకోవాలా. సో ఇది కాలం కింద కన్సిడర్ చేస్తుంది. డ్రాప్ కన్స్ట్రెంట్
కన్స్ట్రెంట్ నేమ్. సో ఇలా మీరు కన్స్ట్రెంట్స్ అనేవి డ్రాప్ చేయొచ్చు. ఓకే, చేంజ్ యూస్ చేసి కూడా డ్రాప్ చేయొచ్చు. చేంజ్ యూస్ చేసి అక్కడ మీరు కన్స్ట్రెంట్ కనుక తీసేస్తే ఆటోమేటిక్గా కన్స్ట్రెంట్ డ్రాప్ అయిపోద్ది. ప్రైమరీకి ఫారిన్ కి అలా కాదు కదా, యూ నీడ్ టు డ్రాప్ లైక్ దిస్. ఓకే, సో ఇన్ కేస్ నేను ప్రైమరీకి డ్రాప్ చేయాలనుకున్నాను అనుకోండి, ఆల్టర్ టేబుల్ టెస్ట్ డ్రాప్ ప్రైమరీకి. ఓకే, సో కన్ఫ్యూజ్ అయ్యారని అర్థమైంది. ఓకే, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో కన్స్టెంట్స్ వరకు క్లియర్ కదా. సో కన్స్టెంట్స్ అప్లై చేస్తే మనకు 2 రూల్స్ వస్తాయి అనేది క్లియర్ కదా. ఓకే, ఇక్కడ వరకు ఏంటి, ఒక టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఇవన్నీ డిఫైన్ చేసాం. ఇన్ కేస్ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న అప్లికేషన్కి క్లయింట్ వచ్చి కన్స్టెంట్స్ యాడ్ చేయమన్నా డ్రాప్ చేయమన్నా ఏం చేయాలనేది క్వశ్చన్ అనమాట. సో మామూలుగా ఇవన్నీ చేయడానికి మనకి ఏం వాడతాం, ఇలాంటి మాడిఫై చేయడానికి, అసలు ఒక టేబుల్ లెవెల్లో మాడిఫై చేయడానికి ఏం వాడతాం, ఆల్టర్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే ప్రతి కన్స్టెంట్కి క్రియేషన్ కానీ డ్రాపింగ్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో మనకి ఇంపార్టెంట్ వచ్చేసరికి ప్రైమరీకి ఫారిన్కి కాబట్టి సో వాటి వరకే డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో ప్రైమరీని యాడ్ చేయాలంటే ఏది, సింటాక్స్ చెప్పండి. ఆల్టర్ టేబుల్ నేమ్ యాడ్ ప్రైమరీకి డైరెక్ట్గా ఐడి డిఫైన్ చేస్తాం. ఓకే, ఇన్ కేస్ ఫారిన్కి యాడ్ చేయాలంటే ఏంటి, ఆల్టర్ టేబుల్ నేమ్ యాడ్ ఫారిన్కి అగైన్ ఈ టేబుల్లో ఉన్న చైల్డ్ టేబుల్లో ఉన్న ఐడి మెన్షన్ చేసి రిఫరెన్సెస్ పేరెంట్ టేబుల్ నేమ్ అండ్ పేరెంట్ ఐడి. సో ఇలా యాడ్ చేస్తున్నాం. డ్రాప్ చేయాలంటే ఏంటి, సేమ్ ఆల్టర్ టేబుల్ నేమ్ డ్రాప్ ఫారిన్కి డ్రాప్ కాన్స్టెంట్ ఫారిన్కి నేమ్ ఇచ్చాం. వేరే ప్రైమరీకి డైరెక్ట్గా మీరు డ్రాప్ ప్రైమరీకి అని ఇవ్వచ్చు. ఎందుకు ఇక్కడ ఐడి ఇచ్చాం కింద ప్రైమరీకి ఇచ్చాం అని క్వశ్చన్ అడగచ్చు. సో ఎందుకంటే ఒక టేబుల్ మీద ఎన్ని ప్రైమరీ కీస్ ఉంటాయి, ఒకటే ఉంటుంది. సో డ్రాప్ ప్రైమరీ అనొచ్చు. వేరేస్ ఒక టేబుల్ మీద దేర్ ఆర్ మల్టిపుల్ ఫారిన్ కీస్. సో దానికి మీరు కంపల్సరీ చెప్పాలి ఏ ఫారిన్ కీ డ్రాప్ చేయాలని. సో దానికోసం డ్రాప్ ఫారిన్ కీ అని రాయలేము. సో మనం ఏం రాస్తాం, ఆ ఫారిన్ కీ ఏదైతే ఉంటుందో అది క్రియేట్ అయినప్పుడు ప్రతి కాలంకి ఒక ఐడి జనరేట్ అయ్యింది, ఆ ఐడితో మనం డ్రాప్ చేస్తాం. క్లియరా, ప్రైమరీకి ఫారిన్ కీ మీరు యాడ్ చేయగలరు, డ్రాప్ చేయగలరు. దీంట్లో అయితే ఏ డౌట్ లేదు కదా. ఓకే, వేరేస్ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో యూనిక్, నాట్ నల్, వీటన్నిటిని ఏంటంటే డైరెక్ట్గా ఆల్టర్ టేబుల్ నేమ్ చేంజ్ కమాండ్ యూజ్ చేసి ఓల్డ్ కాలం నేమ్ న్యూ కాలం నేమ్లో మీరు కన్స్టెంట్ ఇస్తే పాత ఉన్న కన్స్టెంట్ డ్రాప్ అయిపోయి కొత్త కన్స్టెంట్తో క్రియేట్ అయింది. ఇన్ కేస్ మీరు కన్స్టెంట్ ఏమి ఇవ్వకపోతే ఎగ్జిస్టింగ్ కన్స్టెంట్ అనేది డ్రాప్ అయిపోతుంది సింపుల్గా. ఇది క్లియరా, ఇప్పుడు ఏదైనా డౌట్ ఉందా? సో ఎగ్జిస్టింగ్ టేబుల్ మీద మీరు కన్స్టెంట్స్ యాడ్ చేయడం కానీ డ్రాప్ చేయడం కానీ చేయగలరా? ఏదైనా డౌట్ ఉందా? ఓకే, స్టార్టింగ్ మనం ఏం డిస్కస్ చేసాం, ఒక టేబుల్ని విత్ కన్స్టెంట్స్ క్రియేట్ చేసాం. సో అవి ఎలా వర్క్ అవుతాయో డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసాం, ఎగ్జిస్టింగ్ ఉన్న అప్లికేషన్స్కి ఎగ్జిస్టింగ్లో ఉన్న టేబుల్స్కి ఎలా యాడ్ చేయాలి కన్స్టెంట్స్ అనేవి డిస్కస్ చేసాం. సో మనం ఎలా వచ్చాం అంటే ప్రైమరీకి ఫారిన్కి అనేది డిస్కస్ చేసాం. సో ప్రైమరీకి ఫారిన్కి ఎలా యాడ్ చేయాలో చూసాం. ఓకే, యాడ్ ప్రైమరీకి, యాడ్ లైక్ ఫారిన్కి, అండ్ దెన్ అగైన్ వి డిక్లేర్ ద నేమ్స్. సో డ్రాప్ చేయడానికి ఏంటి, డైరెక్ట్గా డ్రాప్ ప్రైమరీకి అని రాసాం. వెరాజ్ ఫారిన్కి డ్రాప్ చేయాలంటే క్రియేట్ టేబుల్ కమాండ్లు తీసుకుని దాంట్లోంచి ఆ ఎస్క్యూఎల్ ఫైల్లో అది ఏదైతే కీ క్రియేట్ అయిందో ఆ కీని డ్రాప్ చేసాం. ఓకే, అండ్ రిమైనింగ్ ఏంటంటే చేంజ్ యూజ్ చేసి చేయొచ్చు మిగతా కన్స్టెంట్స్కి. ఓకే, దీని వరకు ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడగండి. జీసీపీలో అయితే కన్స్టెంట్స్ కూడా యూజ్ చేయరు. ఎవరైతే జీసీపీకి వచ్చారో కన్స్టెంట్స్ కూడా మాక్సిమం యూజ్ చేయరు, ఎందుకంటే మీకు పైథాన్ లెవెల్లో కన్స్టెంట్స్ వస్తాయి. పైథాన్ లెవెల్లోనే ఇవన్నీ చేస్తారు. సో డేటాబేస్ ఏంటంటే సింపుల్గా ఇన్సర్ట్ చేయడమే. జీసీపీలో కన్స్టెంట్స్ కూడా వాడరు, మాక్సిమం వాడరు జీసీపీలో. ఓకే, క్లియర్ కదా. మీరు ఏదైతే ఇప్పుడు ఎవరైతే జీసీపీకి వచ్చారో పైథాన్ ఉంటుంది కదా, సో పైథాన్లో ఇవన్నీ చేస్తారు, ఈ వాలిడేషన్స్ అని మళ్ళీ. ఓకే, డేటాబేస్ లెవెల్కి వచ్చేటప్పటికి ఏం పెట్టరు, ఎందుకంటే డేటాబేస్లో సింపుల్గా ఇన్సర్ట్ అవ్వాలి, సింపుల్గా ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్పి. సో డేటాబేస్ లెవెల్లో మాక్సిమం ఇవన్నీ క్రియేట్ చేయరు. ఎవరైతే సీక్వెల్ డెవలపర్ కింద వెళ్తున్నారో లేదా లైక్ ఈ డేటా వేర్ హౌస్ అప్లికేషన్స్ మీద వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కన్స్టెంట్స్ అనేవి ప్రాపర్గా అర్థమై ఉండాలి. ఇది కూడా క్లియర్. ఓకే, ఇప్పుడు అడగండి. అదే సార్, అందుకే సార్ ఇప్పుడు కన్స్టెంట్స్ ఏమేమి ఉన్నాయి టేబుల్ లెవెల్లో అని చెప్పి ఎలా కనుక్కోవాలి అని అదే అడుగుతాను. నేను సీక్వెల్ డెవలపర్ గా అలా వెళ్దాం అనుకుంటున్నాను, అందుకోసం సార్. కొంచెం గట్టిగా మాట్లాడండి. సీక్వెల్ డెవలపర్ గా వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి నాకు ఈ కన్స్టెంట్స్ మన టేబుల్ లెవెల్లో ఏమేమి కన్స్టెంట్స్ ఉన్నాయి, ఫారిన్ కీ అండ్ ప్రైమరీ కీస్ ఎన్ని ఉన్నాయి టేబుల్ మీద అంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. లేదు సార్, అది ఓకే. డిప్లాయ్ చేసిన తర్వాత రియల్ టైంలో ఒక టేబుల్ మీద ఏ కన్స్టెంట్స్ ఉన్నాయి అనేది ఎలా కనుక్కోవాలి అనేది అడుగుతాను. ఇప్పుడు చూపించా కదండి. సో నేను ఇక్కడ కమాండ్ ఒకటి వాడాను, షో టేబుల్
టెస్ట్ అని ఇచ్చాను. సో ఈ కమాండ్ రన్ చేస్తే ఏంటంటే, సో ఏదైతే క్రియేట్ టేబుల్ టెస్ట్ క్రియేట్ అయిందో ఆ టేబుల్ ఒక ఎస్క్యూఎల్ క్వైరీ వస్తుంది. దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని నోట్ ప్యాడ్ లో పేస్ట్ చేసుకున్నారనుకోండి. ఒక నిమిషం అండి, మీ మెంబర్ టేబుల్ చూపిస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. అంటే ఆయన అడుగుతుంది మొత్తం అన్ని కావాలని సార్. అదే మొత్తం ఒక అన్ని టేబుల్లో అంటే ఒక టేబుల్లో మొత్తం అన్ని ఏమేమి ఉన్నాయి, కన్స్టెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఎలా యా ఉన్నాయి? ఒక్కసారి ఇక్కడ చూడండి, నేను ఎస్ సార్. మెంబర్ టేబుల్ తీసుకున్నాను. సో మెంబర్ టేబుల్ తీసుకుంటే ఓకే, ఇక్కడ మీరు చూడండి. సో ప్రైమరీ కీ అనేది ఐడి మీద క్రియేట్ అయింది. యూనిక్ కీ అనేది ఎక్కడెక్కడ క్రియేట్ అయింది, యూజర్ నేమ్ మీద క్రియేట్ అయింది, ఫోన్ నెంబర్తో క్రియేట్ అయింది, ఈమెయిల్ ఐడితో క్రియేట్ అయింది. ఓకే, ఇక్కడ మీరు ఇంకోటి ఏం చూడాలంటే, ఇది యాక్చువల్ కాలమ్ నేమ్, ఇది దానికి అసైన్ అయిన నేమ్. క్లియరా? ఇది కాలమ్ Right, sir. నేమ్, ఇది Right. దానికి ఇచ్చిన ఒక ఐడి అన్నమాట. మీరు ఫారిన్ కీ కింద చూసాం కదా, ఫారిన్ కీకి ఒక ఐడి ఇచ్చింది కదా, సేమ్ అలాగే యూనిక్ కీ కూడా ఐడి డిఫైన్ చేసినాయి. ఎందుకు SQL సార్ అనేది అలాగా? ప్రతి ఎందుకు అలాగే కస్టెంట్ కి ఒక ఐడి అనేది డిఫైన్ చేసుకుంది. నాట్ నల్ కి వాటికి చేయదు, ఎందుకంటే చాలా అబౌట్ ఎంటీ. బట్ వేరే యూనిక్ అనేది దానికి ఒక ఐడి అనేది డిఫైన్ చేసుకుంటది. ఓకే, ఇప్పుడు అడగండి క్వశ్చన్. ఎందుకు ఇలాగా కాలం నేమ్ కి ఒక ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలి సార్ మనం? అర్థం కాలేదండి. ఇప్పుడు కాలం నేమ్ కి యూజర్ నేమ్ కి మళ్ళీ ఒక సెపరేట్ గా ఐడి క్రియేట్ చేశాను చెప్పాను సార్, యూనిక్ ఐడి మనం క్రియేట్ చేయమండి. SQL మీరు కన్స్టెంట్ డిఫైన్ చేస్తే అదే డిఫాల్ట్ గా ఒక ఐడిని క్రియేట్ చేసుకుంటది. ఓకే, డిఫాల్ట్ గా క్రియేట్ చేసుకో. ఓకే సార్. డిఫాల్ట్ గా క్రియేట్ చేసుకుంటదండి అది. ఓకే సార్, ఓకే సార్, అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. సో సార్ ఇప్పుడు మనం రేపు యా, ఒక్క టెలిగ్రామ్ లో నిమిషం. పెడతారా సార్? మిగతా వాళ్ళు లీవ్ అయిపోతారు. రేపు క్లాస్ అనేది చెప్తాను. ఓకే, సో రేపు వచ్చేసరికి క్లాస్ దీని గురించి అండి, సెలెక్ట్ క్వైరీ. సో సెలెక్ట్ క్వైరీలో మనం ఏం చేస్తాం అని చెప్పాం, ఫిల్టరింగ్, సార్టింగ్, సో గ్రూపింగ్, క్లీనింగ్, ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, గ్రూపింగ్ అంటే మీనింగ్ ఏంటంటే, కస్టమర్ టేబుల్ ఉంది, నాకు ఇండియా బేస్డ్ కస్టమర్స్, యుఎస్ బేస్డ్ కస్టమర్స్ అలా కావాలనుకుంటున్నా. సో డేటాని గ్రూప్ చేసుకుని దాంట్లో కండిషన్స్ తెచ్చుకోవాలనుకుంటున్నా. సో అది సెలెక్ట్ క్వైరీలో ఎలా రాయాలనేది. ఫిల్టరింగ్ అంటే 100 రికార్డ్స్ ఉన్నాయి, నాకు ఒక 6 రికార్డ్స్ కావాలి, పర్టికులర్గా ఐడి 21, 41, 52 అలా ఫిల్టర్ చేసుకుని నాకు కావాల్సిన ఐడితో ఉన్న రికార్డ్స్ని తెచ్చుకోవడాన్ని ఫిల్టరింగ్ అంటారు. సార్టింగ్ అంటే అసెండింగ్ టు డిసెండింగ్, A to B, 100 to 1 లైక్ దట్, అసెండింగ్ డిసెండింగ్. నెక్స్ట్ గ్రూపింగ్ అంటే చెప్పాను. క్లీనింగ్ అంటే పర్టికులర్గా నేను కొన్ని రికార్డ్స్ డిలీట్ చేయాలనుకుంటున్నా. సో అవి అలా వేరే కండిషన్ యూజ్ చేసి డిలీట్ కమాండ్ లో వేరే Sir, కండిషన్ వాడి అలా ఆ రికార్డ్స్ ని డిలీట్ చేస్తాం. ఒకటి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. దీంట్లో మళ్ళీ ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం. ఏదైతే సెలెక్ట్ క్వైరీ మనం అవుట్పుట్ చూపిస్తాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొడక్ట్ ఉంది, డాలర్స్ లో ఉంది, మనం చూపించేటప్పుడు రూపీస్ లో చూపించాలి. సో ట్రాన్స్ఫార్మ్ అనమాట, ఒక ఫార్మేట్ లో ఉన్న వాల్యూని ఇంకొక ఫార్మేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తాం. సో సార్ ఇవన్నీ ఇంకోటి ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ అవన్నీ ఎలా యూజ్ వీక్ చేస్తారు? నెక్స్ట్ వీక్ మొత్తం వీటి మీదే ఉంటుంది. అండ్ దీంట్లో సింగిల్ టేబుల్, మల్టిపుల్ టేబుల్స్ కూడా డిస్కస్ చేద్దాం. అంటే సింగిల్ టేబుల్ మీద సో ఇవన్నీ, ఈ క్వారీని మల్టిపుల్ టేబుల్స్ మీద ఇవన్నీ టెలిగ్రామ్ లో పెట్టారు. డిస్కస్ చేద్దాం. క్లియరా? ఇంకా ఇక్కడతో మాక్సిమం డేటా అనలిస్ట్ అనేది ఇవన్నీ వస్తే మీరు డేటా అనలిస్ట్ అయిపోవచ్చు. సార్ జాయిన్స్ ఎలా యూజ్ చేసుకోవాలి అవన్నీ కూడా వస్తాయి అదే సార్. చెప్పాను, జాయిన్స్ సింగిల్ టేబుల్, మల్టిపుల్ సార్ టేబుల్, జాయిన్స్ వన్ బై వన్. టెలిగ్రామ్ లో పెట్టారు. ఒక్క నిమిషం అతను క్లియర్ చేయండి. సో ఇందాక చెప్పా కదా, మల్టిపుల్ టేబుల్స్ మీద కూడా ఇవన్నీ చేయొచ్చని. సో మల్టిపుల్ టేబుల్స్ మీద ఇవన్నీ చేయాలంటే జాయిన్స్ యూజ్ చేస్తాం. సార్ ఇంకోటి అగ్రిగేట్ ఫంక్షన్స్ అవన్నీ యూజ్ చేస్తారు అవన్నీ మన ట్రాన్స్ఫర్మేషన్ లో యూజ్ చేస్తాం. అచ్చా. ట్రాన్స్ఫర్మేషన్స్ లో యూజ్ చేస్తాం అవన్నీ. కేసు ఇఫ్ ఎల్స్ అవన్నీ ఉంటాయి. ట్రాన్స్ఫర్మేషన్ అండి. ఓకే ఒక సార్. ఫార్మేట్ లో ఉన్న డేటాని ఇంకో ఫార్మేట్ లో ప్రింట్ చేయడానికి ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఇప్పుడు కన్స్టెంట్స్ ఇప్పుడు అడగండి. నెక్స్ట్ పర్సన్ ఇప్పుడు అడగండి. సార్ ఫారెన్ కి ఒకటి జాయిన్స్ ఒకటి సేమ్ సపరేట్ సార్? అది అర్థం కాలేదండి. ఫారెన్ కి జాయిన్స్ సేమ్ లేదంటే సపరేట్ సార్? సో ఫారిన్ కీ అనేది రెండు టేబుల్స్ మధ్య రిలేషన్ అండి. జాయింట్స్ అనేది ఏంటంటే రెండు టేబుల్స్ లో ఉన్న డేటాని మెర్జ్ చేసి అవుట్పుట్ ప్రింట్ చేస్తాం. నేను ఎవరో మెర్జింగ్ అనే కాన్సెప్ట్ అడిగారు. మెర్జింగ్ అంటే జాయింట్స్ అండి. సో మెర్జింగ్ అనే వర్డ్ ఫస్ట్ టైం వింటున్నా. సో నథింగ్ బట్ జాయింట్స్ యూజ్ చేసి రెండు డేటాని మెర్జ్ చేసి చూపించడం. సో ఇప్పుడు అర్థమైంది అది. యా, అది కన్స్టెంట్స్ పరంగా ఎవరికి డౌట్ లేదు కదా? ఆఫ్లైన్ ఎవరికి డౌట్ లేదా? డౌట్ లేకపోతే దే కెన్ లివ్, యూ కెన్ కంటిన్యూ. ఏదైనా డౌట్? సార్ ఇది క్వారీని టెలిగ్రామ్ లో పెట్టరా? క్లియర్ కదా? ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి, డౌట్ ఉంటే క్లియర్ అయిపోతుంది. సార్ ఒకసారి ఇది టెలిగ్రామ్ లో పెట్టరా సార్? అది యా, నేను లింక్ అనేది ఆల్రెడీ పీపీటీ అనేది టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టేసా. వాళ్ళు రాసిన క్వైరీస్ కూడా గ్రూప్ లో షేర్ చేస్తారు. ఓకే సార్. డన్. వాళ్ళ ఇదే రేపు వేరు స్టార్ట్ అవుతుంది. సో రేపు నుంచి కొంచెం ఇంపార్టెంట్. రేపు కంటిన్యూస్ గా ఒక 1 వీక్ కనుక అటెండ్ అయ్యారనుకోండి, సో మీరు డేటా అనలిస్ట్ రోల్కి డైరెక్ట్ గా ఇంటర్వ్యూస్కి వెళ్ళిపోవచ్చు. సో అన్ని టాపిక్స్ కవర్ చేయడానికి చూస్తారు. ఇన్ కేస్ టైం తక్కువ ఉంటే మాక్సిమం ఇంపార్టెంట్ వర్క్ అని కవర్ చేస్తారు. ఇంటర్వ్యూస్కి వెళ్ళి మీకు యూ క్యాన్ డైరెక్ట్లీ గివ్ ద ఇంటర్వ్యూస్.
SQL రోల్ ఉన్న ప్రతి ఇంటర్వ్యూకి మీరు అటెండ్ అవ్వచ్చు. రేపు నుంచి నెక్స్ట్ వీక్ కంప్లీట్ 1 వీక్ అంటే సో డేటా అనలిస్ట్ అయిపోవచ్చు. అండ్ ఇంకొంచెం టైం ఉంటే ఒక 10 days పవర్ బిఐ టాబ్లూ నేర్చుకున్నా కూడా ఈ క్వైరీస్ ని టాబ్లూని పవర్ బిఐ కలిపి కూడా మీరు టాబ్లూ ఇంటర్వ్యూస్ కి పవర్ బిఐ ఇంటర్వ్యూస్ కి వెళ్ళొచ్చు. మాక్సిమం ఎక్కువ మంది అటెండ్ అయ్యే వాళ్ళు 2 to 3 years కాబట్టి సో విత్ పవర్ బిఐ సీక్వల్ నాలెడ్జ్ ఉంటే దే విల్ టేక్ విత్ ఇంటర్వ్యూ. డెఫినెట్ గా జాబ్ వస్తుంది. సార్ అంటే క్వెరీ బిల్డింగ్ అంతా రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటారు సార్? రేపు నుంచి అసలు సెలెక్ట్ DQL మెయిన్ రేపు నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓకే, రేపు అంటే నుంచి క్లాసెస్ అనేవి వెరీ ఇంపార్టెంట్. క్వెరీ బిల్డింగ్ అంటే అందులోనే అనుకోవచ్చు కదా సార్? ఏంటండి సెలెక్ట్ లో క్వెరీ బిల్డింగ్ అని క్వెరీ ఎలా రాయాలి అన్నది అవన్నీ రేపు నుంచి స్టార్ట్ అవుతుందండి. అవన్నీ రేపు చెప్తాను. ఓకే సార్, అదే ఇప్పుడు దాకా ఏంటంటే DQL లో DML లో పెద్ద క్వైరీస్ ఉండవు. ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఇలా సింపుల్ గా ఉంటాయి. బట్ సెలెక్ట్ క్వైరీ అనేది చాలా పెద్దది, చాలా పెద్ద కాన్సెప్ట్ కూడా. సో సెలెక్ట్ అవును క్వైరీ సార్. రాయడం వస్తే యూ కెన్ బికమ్ డేటా అనలిస్ట్. రైట్ సార్. సెలెక్ట్ క్వెరీ రేపు క్లాస్ లోపల మీరు అందరూ ఏంటంటే ఇంకా ఇక్కడ నుంచి DDL, DML అనేది డిస్కస్ చేయం. సో ఇక్కడ వరకు మీరు ఈ రోజే కంప్లీట్ చేసుకోండి ప్రాక్టీస్ అంతా. రేపు నుంచి అంతా కంప్లీట్లీ డిఫరెంట్ వరల్డ్. ఓకే, థ్యాంక్స్. సార్